పూజ్య గురువు గారికి శశిభూషణ్ తాడేపల్లి గారి ఫ్యామిలీ వచ్చి మాల సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. గణేష్ జక్కంశెట్టి, హేమా జక్కంశెట్టి మాలను సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే సత్య మంతెన, మాధవి మంతెన గారు త్వరగా రావాలి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలిసి అనుగ్రహిస్తున్న సర్వదేవతాత్మకుడైన శ్రీనివాస పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో భాగవత కథామృతాన్ని నిన్నటి నుంచి మనం ప్రస్తావన చేసుకుంటూ ధ్రువ చరిత్రని చెప్పుకున్నాం. ఆ ధ్రువుడు చేసిన స్తోత్రంలో దాగిన వాసుదేవ తత్వం కూడా చెప్పడం జరిగినది. ఈరోజు మనం చెప్పుకుంటున్నది ప్రహ్లాద చరిత్ర.
భాగవతంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప ఘట్టం ఇది ప్రహ్లాద చరిత్ర. ఇది 12 స్కంధాల భాగవతంలో 7వ స్కంధంలో చెప్పబడుతుంది. అంటే 6 స్కంధాలు పూర్తవగానే చెప్తున్నాడంటే అర్థం ఆ స్థానంలో పెట్టడం భాగవతానికి మధ్యస్థానం, హృదయస్థానంలో పెట్టాడు ఇక్కడ. అంటే ఈ వెలుగే మనకు మొత్తం భాగవతం అంతా గ్రహించడానికి కారణమవుతుంది. అందుకే నృసింహ అనుగ్రహం లేనిది కృష్ణుడు అర్థం కాడు, అంటే భాగవతం అర్థం కాదు అని కూడా చెప్పారు. అది మనకు ప్రహ్లాద చరిత్రలో వ్యక్తమవుతున్నది. అందుకే అత్యంత ప్రధానంగా దీన్ని భాగవత భాష్యకారులు కూడా పేర్కొంటారు. ఇది ఒక్కటి మనం చక్కగా తెలుసుకున్నా భాగవతం చెప్పే భక్తి మనకు అర్థమవుతుంది. భక్తులు అనేక రకాలు ఉంటారు, భగవంతుడు ఒక్కడే, కానీ భక్తులు అనేకం. కారణం ఏంటంటే భక్తుల మనప్రవృత్తులు అనేకం గనక. అందుకే నిన్న మన అర్థార్థ భక్తి అయినటువంటి ధ్రువ చరిత్ర చెప్పుకున్నాం. కానీ అదే సమయంలో అతనికి భగవజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అర్థకామన వాసనప్రాయంగా ఉండడంతో దాన్ని పరమాత్మ నెరవేర్చి అటుపై జ్ఞానము మోక్షము కూడా అనుగ్రహించాడు. దీన్ని బట్టి భగవానుడు ఆ జీవుడి యొక్క స్థితిని అనుసరించి ధర్మ అర్థ కామమోక్షాలు 4 ప్రసాదిస్తాడు అని ఆ ఘట్టం ద్వారా తెలుసుకొని జీవుడికి భగవదాశ్రయం అత్యంత అవసరము. భగవంతుని ఆశ్రయించి పొందాలి. అయితే అన్నీ భగవంతుని ఆశ్రయించిన వారికే దొరుకుతున్నాయా, ఆశ్రయించని వారికి కూడా ఉన్నాయి కదా అని ఒక ప్రశ్న రావచ్చు. వారి వారి కర్మలను అనుసరించి భగవంతుడు అందరికీ ఇస్తాడు. కానీ ఇచ్చేవాడు భగవంతుని స్పృహ భక్తుడికి ఉంటుంది, ఆ స్పృహ భక్తుడు కానివాడికి ఉండదు. అది తెలుసుకోవాల్సింది. కానీ భక్తి అంటే తెలిసి బ్రతకడం, భక్తుడు అంటే భక్తుడు కానివాడంటే అజ్ఞానంతో బ్రతకడం, ఇంతకు మించి తేడా లేదండి ఇక్కడ. కానీ భగవత్ స్పృహ ఉన్నవాడే భక్తుడు. ఏది అనుభవిస్తున్నది భగవత్ప్రసాదం అనే భావన కలగాలి. చిట్ట చివరికి భగవంతుడు ఇచ్చే వాటి గురించి ఆలోచించకుండా భగవంతుడి గురించే ఆలోచించే భక్తులు ఉంటారు. ఆ భక్తి కావాలి. దానినే ప్రేమ భక్తి, జ్ఞానభక్తి ఇత్యాది పేర్లతో వ్యవహరిస్తూ ఉంటాం. భక్తులు 4 రకాలని నిన్నొక శ్లోకం గీతా ఆధారంగా చెప్పుకున్నాం కదా. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని, మొత్తం 4. ఇందులో తేషాం జ్ఞాని నిత్యయుక్త, అందులో జ్ఞానభక్తుడు గొప్ప అన్నాడు. ఎందుకంటే జ్ఞానభక్తుడికి భగవంతుడు తప్ప అన్యము లేదనే జ్ఞానం ఉంది అతనికి. కనుక భగవంతుడు తప్ప అన్యము పట్టనప్పుడు ఇతర విషయముల మీద దృష్టి ఉండదు కదా అతనికి. కోరికతో భక్తుడైన వాడికి కోరిక మీద భక్తి తప్ప భగవంతుడి మీద భక్తి కాదు అది. కనుక ఆ భక్తిని గొప్ప భక్తి అనంగానే భక్తి అంటాం. కానీ దీన్ని గొప్ప భక్తి అని కృష్ణుడే సర్టిఫై చేశాడు ఇక్కడ. అలాంటి జ్ఞానభక్తుడు ఎవడు అని భాగవతంలో మనం పరిశీలిస్తే ప్రహ్లాదుడు అటువంటి జ్ఞానభక్తుడు. ఆ జ్ఞానభక్తుడు మనం ఇక్కడ చూపించబోతున్నారు. ప్రహ్లాద భక్తిని అర్థం చేసుకుంటే ఈ భక్తి ఉత్కృష్ట భక్తి. అది ఇక్కడే ఉత్కృష్టమైన మోక్షఫలాన్ని ఇక్కడే ప్రసాదిస్తుంది. అటువంటి ప్రహ్లాదుని యొక్క భక్తిని మనకు చెప్తూ దీని ఆధారంగా భాగవత ధర్మాన్ని బోధిస్తున్నాడు. ప్రహ్లాద చరిత్ర ఆధారంగా అసలు భాగవతుడు అంటే ఏమిటి, భాగవతం అంటే ఏమిటి, భాగవతులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనే దాన్ని చెప్తోంది. కనుక ఇది అత్యంత ప్రధానమైన గ్రంథంగా చెప్పబడుతూ ధర్మం భాగవతం, ఇది భాగవత ధర్మము. దీనిని బోధించిన వాడు ఇందులో ఎవరు? ప్రహ్లాదుడు. 2 రకాలుగా బోధిస్తాడు. ఒకటి మాటలతో బోధిస్తాడు, తన చరిత్రతో బోధిస్తాడు. చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారండి ఇక్కడ. చెప్పడం చెయ్యడం 2 ఒకటే ఆ మహానుభావుడికి. అందుకే ఇక్కడ ధర్మాన్ భాగవతాన్ ఇహ అని వ్యాసుడు స్పష్టంగా ఇందులో పేర్కొన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నది భాగవత ధర్మములు చెప్పబడుతున్నాయి. అంటే మనం భాగవతులం కావాలంటే ప్రహ్లాద చరిత్ర అధ్యయనం చేయాలి. అసలు వచ్చినవాడు నృసింహస్వామి, అప్పుడు నృసింహ చరిత్ర అనాలి కదా. ప్రహ్లాద చరిత్ర ఎందుకన్నారు అంటే ఈ చరిత్ర ఉంటే కానీ ఆయన రాడు. మనం పరిశీలించవలసింది ఇక్కడ చరిత్రని, ఆ చరిత్రని గమనించవలసిన అవసరం ఉంది. అందుకే ధర్మో భాగవతానాంచ భగవాన్ ఏన గమ్యతే ఆఖ్యానేస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికమశేషత అని చిట్ట చివరిలో ఒక మాట చెప్తాడు. అది రహస్యవాక్యం అండి ఇక్కడ. ఇందులో ధర్మో భాగవతానాంచ, భాగవతుల ధర్మం చెప్పబడింది. ఏమిటి ఆ భాగవత ధర్మం పాటిస్తే ఏమొస్తుంది? భగవాన్ ఏన గమ్యతే, ఏ ధర్మాన్ని పాటించడం వల్ల భగవంతుడు లభిస్తాడో ఆ భాగవత ధర్మం ఆఖ్యానే అస్మిన్ సమామ్నాతం, ఈ చరిత్రలో చక్కగా చెప్పబడింది. అంటే మనం గమనించవలసింది ఏమిటి? భాగవత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని కథను చూడాలి. అంతేగాని ఊరికినే ప్రహ్లాదుడు భగవంతుడు భక్తుడు, వాళ్ళ నాన్న గద్దించి అడగగానే స్తంభం నుంచి స్వామి వచ్చాడు అక్కడ తాగిపోకూడదు. చిన్నప్పుడు అలాగే చదువుతాం, కానీ మరణించే వరకు ఇంకా చిన్నప్పుడు లేకుంటే అలాగా. అందుకే వీటిని పరిశీలించాలి. కొందరు అంటూ ఉంటారు మొదట్లో భాగవతం లాంటివన్నీ చదవాలండి, తర్వాత వేదాంత గ్రంథాలు చదవాలి. చాలా పొరపాటు.
మొదట్లో భాగవతాన్ని కథగా చూసిన మనం పక్వమవుతూ వేదాంత దృష్టితో భాగవతాన్ని చూడాలి. అలా భాగవతంలో ఇప్పుడు చెప్పబడుతున్న ప్రహ్లాద చరిత్రపై ప్రత్యేక దృష్టి మనం చూడాలి. వాళ్ళ నాన్నగారి పేరేంటండి? ఇంతమంది ఉన్నప్పుడు నాకు హిరణ్యకశిపుడు మాట ఎంత వినబడాలండి. ఇక్కడ ఎవరు ఇద్దరు ముగ్గురు ఎప్పుడు పురాణాలకు వచ్చేవాళ్ళు మాట్లాడితే ఏం లాభం? ఎవరు? హిరణ్యకశిపుడు. సరే, ఈయన ఒక్కడే కాకుండా కొందరు అన్నదమ్ములు ఉన్నారు ఈయనకి. హిరణ్యకశిపుడికి తమ్ముడు, ప్రహ్లాదుడికి అన్నదమ్ములు ఉన్నారు. హ్లాదుడు, సుహ్లాదుడు, సంహ్లాదుడు, ప్రహ్లాదుడు, మొత్తం 4. ఇక తల్లి అంటారా ప్రహ్లాదుడికి? ఎవరు? కయాధువు. లీలావతి అని సినిమాలో పెట్టారు, కానీ ఎందుకంటే మధ్యలో ఒక స్త్రీని వర్ణించడం లీలావతి అని పోతన గారు చెప్పారు తప్ప ఆమె పేరు లీలావతి అని లేదు. భాగవతంలో ఆమె పేరు లేదు, విష్ణు పురాణంలో ఉంది ఆమె పేరు కయాధువు అని. ఇక్కడ అంటే అక్కడ చెప్పాను కదా అని ఇక్కడ చెప్పలేదు వ్యాసుడు వారు, అందుకే. సరే, మొత్తానికి 4 పిల్లలు. ఇతడు గొప్ప తపస్సు చేసి దేవతల్ని జయించగలిగేటువంటి పరాక్రమం పొందాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ముందు పోయాడు, హిరణ్యాక్షుడు. కూడని పని చేసి వరాహావతారంలో స్వామి ద్వారా సంహరింపబడ్డాడు. అప్పుడు దేవతల మీద పగబోని వీళ్ళని జయించాలంటే తన రాక్షస బలం సరిపోదని తపోబలం సంపాదించుకొని స్వామిని కోరుకున్నట్ట. ఈ కోరిక గాలిన్ కుంభిని అగ్ని నంబువుల రాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రబల భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఇది అడిగాడు ఇక్కడ. కొందరికి అర్థమై ఉంటుంది. ఇక్కడ అక్కడ పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు. గొప్ప తెలివైన వాడండి హిరణ్యకశిపుడు లాంటి జీనియస్ మరొకడు ఉంటాడు. బాగా ఆలోచించాడు. మృత్యువు ఎప్పుడు వస్తుంది? అయితే పగలు లేదా రాత్రి, అయితే వెలుగు లేదా చీకటి, అయితే ప్రాణం ఉన్న వాటి చేత లేకపోతే ప్రాణం లేని వాటి చేత. ఇలాగ ఆలోచించి నాకు వీటి చేత చావు రాకూడదు. అసలు ముందేమడిగాడో తెలుసా? అజరత్వం అమరత్వం అడిగాడు మొట్టమొదట. అంటే ముసలివాడిని కాకూడదు, చావు రాకూడదు. ఎవడైనా వరం ఇవ్వడానికి రెడీగా ఉండాలి, కానీ ఎవడైనా ఇదే అడుగుతాడు, అంతే కదా. బ్రహ్మదేవుడు అన్నాడు, ఆ వరం అన్నావే అది నాకే లేదు, నీకెక్కడ ఇస్తానన్నాడు. అది కష్టన్నైనా ఇంకేదైనా అడుగన్నాడు. అప్పుడు తెలివిగా ఆలోచించి కోరుకున్నాడు. పగలు కానీ రాత్రి కానీ వెలుగు కానీ చీకటి కానీ, అబ్బో చాలా లిస్ట్ చెప్పాడు. కానీ బ్రహ్మదేవుడికి అర్థమయ్యే లోపల ఏం పోయేది ఇచ్చేద్దామని ఇచ్చేశాడు అక్కడ. సరే, ఆ తపోబలం వల్ల వచ్చినటువంటి బలంతో ముల్లోకాల్ని పీడన చేశాడు. రాక్షసులు అంటే అంతే, ఎంత తపస్సు చేసినా వచ్చే వరాలతో లోకానికి పీడ కలిగిస్తారు. ఇక్కడ లోకకంటకుడేయుడు దేవశత్రువయ్యాడు. వెంటనే దేవతలందరూ వెళ్ళి అతని నుంచి కాపాడమని భగవంతుడు ప్రార్థన చేశారు. అప్పుడు భగవానుడు అంటున్నాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు. ఇది కూడా గుర్తుపెట్టుకోవలసిన మంచి విషయం అండి. ఇక్కడ సత్పురుషుల పట్ల కానీ, దేవతల పట్ల కానీ, వేదముల పట్ల కానీ, గోవుల పట్ల కానీ, వేద జీవనం గడిపే వారి పట్ల కానీ, ధర్మం పట్ల కానీ, నా పట్ల కానీ ఎవడికి ద్వేషం ఏర్పడుతుందో వాడు నశిస్తాడు. వాడిని ఎవడు కొట్టక్కర్లే. వాడు వీటిపై ద్వేషం పెట్టుకుంటే వాడే దెబ్బతింటాడు. కొంతకాలం ఎదురు చూడండి, వాడు పోతాడని చెప్పాడు ఇక్కడ భగవానుడు. సరే, ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు 4 పుత్రుల్లో ఒకడు ప్రహ్లాదుడు. మిగిలిన పుత్రులు ఎంచక్క రాక్షస పిల్లలు పెరుగుతున్నారు. ఈయన మాత్రము జన్మతః, ఇక్కడ గొప్ప మాట చెప్పారు, వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతి. కొన్ని పదాలు ఉంటాయండి, ఆ టెర్మినాలజీ పట్టుకోవాలి. నైసర్గికీ రతి, నైసర్గికము అంటే సహజము, స్వభావ సిద్ధముగా కలిగినటువంటిది. రతి అంటే ఆసక్తి. భగవంతుడైన వాసుదేవుని యందు స్వభావ సిద్ధమైన ఆసక్తి కలిగింది. అంటే పుట్టుకతోనే వచ్చింది దానికి. కొంతమందికి ఎన్నేళ్ళైనా చెప్పినా రాదు, కొందరికి పుట్టుకతోనే వస్తుంది. కొందరు అంటుంటారు, మా పిల్లలకు భక్తి వచ్చినట్టు దీవించండి అని. అలా రాదండి, వాళ్ళ పూర్వపుణ్య విశేషం బట్టి రావాలి. ఇక్కడ భక్తి అనేది అంత తేలిక కాదు. అయితే వాడు తప్పు పనులు చేయకుండా ముందు పిల్లలను కాపాడితే తర్వాత భక్తో ముక్తో తర్వాత చూసుకోవచ్చు. కొందరికి సహజంగా కలుగుతుంది, అదే నైసర్గికి. కనుక ప్రహ్లాద భక్తిని అర్థం చేసుకోవాలంటే జ్ఞానభక్తి ఒకటి, రెండవది సహజ భక్తి. దీనికే నైసర్గికీ భక్తి అంటారు. ప్రహ్లాద భక్తి అది సహజ భక్తి. ఆ భక్తుడు ఎలా ఉన్నాడు అంటే అన్ని సద్గుణాలతో ఉన్నట్ట.
మొన్నెవరో అడిగారు నన్ను, ఇప్పుడు యంగ్ జనరేషన్కి కావాల్సిన విషయాలన్నీ చెప్పండి అని. అంటే వీళ్ళప్పుడే యంగ్ దశ దాటిపోయారు, అందుకే వాళ్ళకి చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు, ప్రహ్లాద్ చరిత్ర స్టడీ చేస్తే యంగర్ జనరేషన్కి కావాల్సినవన్నీ ఉంటాయి. ఎందుకంటే అన్నిటికంటే కావాల్సింది క్యారెక్టర్ అండి. మన సక్సెస్, మేనేజ్మెంటు వీటి మీద చాలా క్లాసెస్ చెప్తున్నారు. అసలు అన్నిటికంటే క్యారెక్టర్ కావాలి, పర్సనాలిటీ కావాలి. ఈ రెండు గట్టిగా ఉంటే జీవితం అదే అద్భుతంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అందుకే వ్యక్తిత్వ నిర్మాణం అనేది ప్రహ్లాదుడి చరిత్రలో చూపిస్తున్నాడు. ఆయన దగ్గర ఎన్ని సుగుణాలు ఉన్నాయి చూడండి. బ్రహ్మణ్య, శీల సంపన్న, సత్యసంధో, జితేంద్రియ, ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్తమ, దాసవత్ సన్నతార్యాంఘ్రి అంటూ ఇంత లిస్టు చెప్తాడు సుఖయోగింద్రుడు. అయ్యే అంత వేగం కథ అయిపోతుందా, నరసింహస్వామి వస్తాడని ఎదురు చూస్తుంటే ఆయన గుణాలని చెప్పడం ఎందుకంటే, భక్తి అంటే భజనలు చేయడమే కాదయ్యా, ఉత్తమ గుణాలున్నవాడి భక్తే ఉత్తమ భక్తి అవుతుంది అని చెప్పడం ఇందులో ఉద్దేశం. కనుక గుణాలుంటే భక్తి వస్తుందా, భక్తి ఉంటే గుణాలు వస్తాయా? రెండు కలిసి ఉండడం చాలా మంచిది. ఇక్కడ ఏదో కాసింత సద్గుణాలు ఉన్నాయనుకోండి, భక్తి ఉంటే అవి ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే భగవంతుడు సద్గుణాలు ఉంటేనే మెచ్చుకుంటాడు. పైగా మంచి భక్తి ఏర్పడితే గుణాలు సహజంగా కలుగుతాయి. మంచి గుణాలు ఉంటే భక్తి కూడా కలుగుతుంది. ఈ రెండు అత్యంత సహజంగా ఏర్పడతాయి. అలాంటి ఎన్ని గుణాలు ఈయన దగ్గర ఉన్నాయి అంటే కొన్ని చెప్తున్నారు. ఇవి లిస్టుగా రాస్తే చాలా బాగుంటుంది. తన యందునఖిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు. ఆయన ఎలా ప్రవర్తిస్తున్నా అంటే సర్వభూత కోటి పట్ల కూడాను ఆయనకి హితబుద్ధి ఉందిట. హితబుద్ధి అంటే అందరూ బాగుండాలి, ఇది చాలా ప్రధానమైన. నేను బాగుండాలి, నేనే అభివృద్ధి చెందాలి ఇలాంటివి కాకుండా అఖిల భూతములందు అంటే సాటి మనుష్యులందు మాత్రమే కాదు, సాటి ప్రాణికోట్ల పట్ల సమహిత, రెండు బుద్ధులు ఉండాలి. సమబుద్ధి, హితబుద్ధి. అంటే అందరిలో సమబుద్ధి ఉండాలి, హితబుద్ధి ఉండాలి. సమబుద్ధి అంటే ఏమిటి అంటే అందరిలో సమముగా ఉన్నవాడు పరమాత్మ, అది తెలుసుకోవడమే సమబుద్ధి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఒక మనిషి ఉన్నట్టు ఒక్కో మనిషి ఉండడు, స్త్రీ పురుష మారిపోయింది. ఆ పురుషుల్లో కూడా పండితుడు, పామరుడు, ఇలా అనేక రకాలు ఉంటారు. అంటే ఉపాధులు మారుతున్నాయి, మారకుండా లోపల ఉన్న చైతన్యం అని చెప్పుకున్నామే వాసుదేవ, అది మాత్రం సమం. ఇది ఎవడు తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. అలాంటి సమబుద్ధి ఉన్నప్పుడు అందరిలో వాసుదేవుడు అంటే ఏ ఒక్కరిని బాధించకుండా జీవించాలి. జీవితంలో మొదట మన వల్ల ఇంకొకరికి బాధ కలగకూడదండి, ఇది గొప్ప విషయం. ఇక్కడ సమబుద్ధి అంటే అందరి పట్ల ఒకలా ప్రవర్తించడం కాదు, ఇది చాలా తప్పు. అందరూ స్త్రీలే అయినా భార్య పట్ల, అమ్మ పట్ల, చెల్లి పట్ల, కూతురు పట్ల ప్రవర్తనలో భేదం ఉంటుందా లేదా? అంటే ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో అదే సమబుద్ధి. ఆ ప్రవర్తన వాళ్ళకి హితం కలిగే ఉండాలి. అందుకే సమహితత్వంబున జరుగువాడు, ఇది మొదటి మాట. రెండవది పెద్దల పొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. దాసవత్ సన్నతార్యాంఘ్రిహి అనే సంస్కృత శబ్దానికి పోతన గారు అంత చక్కగా అందించారు. ఇక్కడ పెద్దల పట్ల, పెద్దలు రెండు రకాలుగా ఉంటారు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు. వాళ్ళు కనబడితే వినయంగా నమస్కారం చేయాలి. వినయం అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో కనబడనిది అన్నారు. వాళ్ళకి తెలిసిన ఇలా చూస్తారు. ఆ మధ్య ఒక పీఠాధీశ్వరులు గారి ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల మీద దండం పెట్టమంటే హాయ్ అంకుల్ అన్నాడు వాడు. అంటే ఏం నేర్పుతున్నామో చూడండి. ఎందుకంటే విద్య వినయం వల్ల ఎక్కువ లభిస్తుంది. అందుకని వాళ్ళు ఏదో నాలెడ్జ్ చెప్తున్నారు, మన నోట్స్ రాసుకుంటున్నామని కాదు, మనలో వినయం ఉంటే విద్యాధిదేవత అనుగ్రహం లభించి విద్య ప్రకాశిస్తుంది. అందుకే పెద్దల పట్ల వాళ్ళని కనబడితే చాలు చేరి నమస్కృతులు చేయువాడు. ఇంకొకటి కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. గొప్ప మాట చెప్పాడు. ఇంకా చిన్నపిల్లాడు కదా ప్రహ్లాదుడికి, ఆయన స్త్రీ భావన ఉంటుందా అంటే ఆయన మొత్తం లైఫ్ యొక్క క్యారెక్టర్ ఇక్కడ చెప్తున్నారు. ఆయన స్త్రీ పట్ల ఎటువంటి భావం ఉన్నది అంటే అన్యకాంతల పట్ల మాతృభావన ఉందట. ఇలాంటివి కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పగలిగితే స్త్రీ క్షేమంగా ఉంటుంది, కూడని మాటలు వినబడవు. అవునా లేదా చెప్పండి, ఇక్కడ ఆలోచించండి. స్త్రీ పట్ల ఎలాంటి భావం ఉండాలి అనేది చూపిస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. దీనులు అంటే సహాయం అవసరమైన వారు. మన సహాయం ఎవరికి అవసరమో వాళ్ళు దీనులు. వారిని రక్షించేటప్పుడు తల్లిదండ్రులా చూడాలట. ఈ మాట చెప్పడం ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి ఏది చేసినా వాళ్ళ నుంచి రిటర్న్ ఆశించరు, అలా చూస్తారు. అలాగే ఎవరైతే అసహాయులో వాళ్ళని ఆ విధంగా తల్లిదండ్రుల భంగి. సముల ఎడ సోదర స్థితి జరుపువాడు. తనతో సమానమైన వారి పట్ల సోదర భావంతో ఉంటాడు. దైవతములంచు గురువుల తలచువాడు. గురువుల పట్ల దేవతాభావంతో ఉంటాడు.
లీలలందును బొంకులు లేనివాడు. హాస్యానికి కూడా అబద్ధమాడట. ఎందుకంటే నారాయణుడు సత్యనారాయణుడు, ఆయనకి తెలియనిది ఉంటుందా? కనుక నారాయణ స్పృహ ఉన్నవాడు పాపం చేయడండి. ఇది తెలుసుకోవాలి. ఒక ఆఫీసులో బాస్ ఉన్నాడంటే స్టాఫ్ జాగ్రత్తగా పనిచేస్తారు. బాస్ లేడంటే ఇంక విచ్చలవిడిగా తిరుగుతారు. బాస్ ఉన్నాడు స్పృహతోనే ఆఫీసులో బాగా చేస్తున్నామే, ఈశ్వరుడు ఉన్నాడు స్పృహతో ప్రపంచంలో చక్కగా బ్రతకద్దా చెప్పండి ఇక్కడ. అందుకే లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ఈ మాట అందమైన మాట అండి. లలిత మర్యాదుడు అంటే మంచి హద్దులు తెలిసినవాడు. మర్యాద అంటే నియమాలు. వాళ్ళ నాన్న కూడా చాలా నియమాలు పాటించాడు, లేకపోతే తపస్సు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా నిగ్రహించుకున్నాడు. కానీ లలిత మర్యాదలు కావు. ఆ తపస్సు ఫలం రాగానే నియమాలను వదిలేశాడు ఇక్కడ. కానీ ఇతడు అలా కాకుండా సాత్వికమైనటువంటి ధర్మాన్ని అనుసరిస్తున్నాడు. ఇంకా వరుసగా చాలా ఉన్నాయి, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టి ఇంతే చెప్పుకున్నాం. ఒక్క మాటలో చెప్తున్నాడు. ఇన్నెని అన్నెని ఎంత వర్ణిస్తానయ్యా అంటున్నాడు సుఖయోగేంద్రుడు. ఎందుకంటే శుకుడు జ్ఞానభక్తుడు కనుక ప్రహ్లాదు గురించి చెప్పేటప్పుడు కానీ ఇంకా పులకింత తక్కువ వస్తుంది. సద్గుణములల్ల సంఘంబులై వచ్చి అసురరాజు తనయునందు నిలిచి పాసిచనవు విష్ణువాయన విధమున నెమ్మి తగిలియుండు నిర్మలాత్మ అన్నారు ఇక్కడ. మొత్తం మీద సద్గుణాలను గుంపులుగా వచ్చి ఉన్నట్టు పిల్లవాళ్ళు ఎలాగున్నాయంటే విష్ణువు యందు ఎలాగ అనంత కళ్యాణ గుణములు ఉంటాయో పిల్లవాళ్ళు అలాగే ఉన్నాయట. అంటే ఏ దైవాన్ని ఆరాధిస్తామో ఆ లక్షణాలు వస్తాయండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది దేవతలను ఆరాధించిన వాడికి క్రమంగా దేవతా లక్షణాలు వస్తాయి. ప్రపంచాన్ని ఆరాధించేవాడికి ప్రపంచ లక్షణాలు వస్తాయి. ప్రపంచ లక్షణాలు ఏంటి? రాగద్వేషాలు, కోపతాపాలు, ఇవేగా. భగవంతుడిని మాత్రం ఆశ్రయిస్తే సద్గుణాలు వస్తాయి. విష్ణువు దగ్గర ఎలా సద్గుణాలు ఉండి వదలవో ఈయన దగ్గరగా అలాగే ఉన్నాయి అని గొప్ప మాట చెప్పాడు. అటువంటి సద్గుణ సంపన్నుడు. అయితే బాల్యం నుంచి భగవచ్చింతన చేసేటప్పుడు అని ఏ పని మానలేదండి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారుసుతుడు ఏతద్విశ్వమున్ భువరా. ఆయన భోంచేస్తున్నాడు, నీళ్లు తాగుతున్నాడు, ఏది చేస్తున్నా భగవత్ స్పృహతో ఉన్నాడు. ఇది భగవత్ స్పృహ అండి. అందుకని పొద్దున గంటసేపు పూజ, మిగిలిన 23 గంటలు పనికి మాలిన పనులు కాదు. నిత్యం ఏది చేస్తున్నా భగవత్ స్పృహ ఉండాలి. అందుకే పానీయం బొలు త్రాగుచును కుడుచుచును ఆ భగవత్ స్పృహతో ఉంటున్నాడు ఆయన. దానితో ఈ ప్రాపంచికమైనటువంటి లాలసలు కానీ రాగద్వేషాలు కానీ పట్టట్లేదు. పైగా ఒక్కొక్కప్పుడు ఈశ్వర చింతన చేస్తున్నప్పుడు తనను తాను మరిచిపోయి ధ్యానంలో ఉంటాడు. ఒక్కసారి ఆయన తలంచుకోగానే ఒళ్ళు పులకించుకొని అశ్రువులు రాలుతుంటాయి. ఆయన నామములు అంటున్నప్పుడు ఆనందంతో ఎలుగెత్తి నారాయణ కేశవ మాధవ అని అరుస్తుంటాడు. ఒక్కొక్కసారి పారవశ్యం తట్టుకోలేక నాట్యం చేస్తుంటాడు. ఇది చూస్తూ వీడికి పిచ్చిగానే ఉందా అనుకున్నట్టు మిగిలిన వాళ్ళందరూ. ఎందుకంటే మహాత్ముల ప్రవర్తన అవతల వాళ్ళకి పిచ్చిగా కనబడుతుంది. బాలోన్మత్త పిశాచవత్ అన్నారు ఇక్కడ. జ్ఞానులు పరాభక్తికి చెందినవారు వారి ప్రవర్తన చూసే వాళ్ళకి ఒక పసిపిల్ల వాళ్ళలాగానో లేక పిచ్చి పట్టిన వాళ్ళలాగానో మూర్ఖుల్లాగానో కనిపిస్తాడు. అందరి పిల్లలు ఎంచక్కా రాక్షసాట్లు ఆడుకుంటూ ఉంటే ఇతడు కూర్చుని భగవచ్చింతన చేసుకుంటూ ఉంటే చూడ్డానికి ఆడుగా ఉంటుంది, అంతే కదండి. వాళ్ళ నాన్న కనిపించింది, ఇతడేమిటి ఇలా తయారవుతున్నాడు. చదువు సంధ్య లేకపోవడం వల్ల, తోటి పిల్లలతో ఆడుకోవడం ఇవన్నీ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యాడు కనుక ఇతడికి విద్యాభ్యాసం చేయించాలి అనుకుని గురువుల్ని పిలిపించాడు. అసలు ఆచార్యుడు శుక్రాచార్యులు, ఆయన పుత్రుడు చండా అమార్క అని ఇద్దరు. వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళు గురుకులను నడుపుతున్నారు. అక్కడికి పిల్లవాడిని పంపించాడు. సరే వాళ్ళు విద్యలు నేర్పుతూ ఉన్నారు. ఈ లోపల ఈయనకు తొందర వచ్చింది. ఏం చదువుకుంటున్నాడో తెలుసుకోవాలని తండ్రి కనిపించింది. వెంటనే ఒకసారి పిలిపించాడు. వెంటనే రాజుగారు కొడుకు కదా, పిలవగానే గురువులే తీసుకొచ్చారు అతగాడిని. ఇదొక తొందరండి తల్లిదండ్రులకి. పిల్లాడు చదువుతూ ఉంటాడో లేదో ఏం చదివేస్తున్నాడో తెలుసుకోవాలి ఇక్కడ. అదే వాడు ఎల్కేజీ వీటిలో చేరినప్పుడే ఇంటికి ఎవరు వచ్చినా మా పిల్లాడు రైమ్స్ చెప్తాడు, ఏదో చెప్పురా అంకుల్కి అంటారు. ఆ అంకుల్కేమో విసుగొస్తుంది, ఆయన వీడికి ఆనందం కదా చెప్పమంటాడు ఇక్కడ. అలాగే ఒళ్ళో పిల్లవాడు రాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పునైనా ఏం చదివావో చెప్పు అని అడుగుతున్నాడు. పైగా చూసిన వాళ్ళు అనుకుంటానని ఆయనకే అనిపించింది. ఇప్పుడు చదువుతూ నేర్చుకున్నాడో లేదో అప్పుడు ఒళ్ళు కూర్చొని అడిగేస్తున్నాను. ఏం చేయమంటావయ్యా అని ఒక మంచి మాట రాస్తాడు పోతన గారు. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణముల్. పిల్లలు మాట్లాడుతుంటే
అవి వినడానికి తండ్రికి తల్లికి చాలా హాయిగా ఉంటాయి, తృప్తి కలుగుతాయి. వాడు తొక్కు పలుకులు కలిగినా మధురంగా అనిపిస్తాయి. ఏం చేయమంటావు, అందుకే అడుగుతున్నాను అన్నట్టు చెప్పాడు. అప్పుడు పిల్లవాడిని అడిగారు. ఏమని అడిగాడో జాగ్రత్తగా చూద్దాం. ఏం చదువుతున్నావయ్యా, లెక్కల్లో ఏం చదువు, సైన్స్లో ఏం చదువు, ఇలా అడుగుంటే చెప్పేవాడేమో. కానీ ఏమడిగాడంటే, పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. అంటే నువ్వు చాలా చదువుకున్నావు, కానీ ఏది క్షేమమో చెప్పు, ఏది మంచిదో చెప్పు, ఇది అడిగాడండి. అడిగితే అబద్ధం ఆడకుండా ఉన్నమాట చెప్పాడు ఆయన. అడిగిన ప్రశ్న బట్టి సమాధానం ఉంటుంది. నువ్వు చదివిన వాటిలో ఏది మంచిది ఇది చెప్పు అంటే, పుత్ర నీకెయ్యేది భద్రం ఉన్నది అన్నారు తెలుగులో చక్కగా అనువాదం చేసి. దానికి చెప్తున్నాడు ఆయన, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరునేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచగ్రగ్రణి. ఓ రాక్షసరాజా, మీరు అడవిలో ఉండడం బెటరు. అంటే పిల్లాడు పాఠం నేర్చుకోగానే తండ్రికి చెప్పాడేంటి, మీరు అడుగు పోండి అని చెప్పాడా? ఏంటి దీనిలో భావం అంటే, చెప్పదలుచుకున్నదంతా ఒక్క మాటలో చెప్పేశారండి. గురువులు ఎప్పుడు ఒక్క మాటే చెప్తారు, అతడికి అర్థం కాకపోవడం వల్ల రెండో మాట మూడో మాట వస్తాయి. ఇక్కడ ఈ శరీరం ధరించిన వీళ్ళందరూ ఎక్కడ తిరుగుతున్నారంటే ఇళ్లను చీకటి నీతి లోపల అన్నారు ఇక్కడ. అంటే తన వాళ్ళు, వాళ్ళకు కలిగిన వాళ్ళు వీళ్ళని పోషించడం, వీళ్ళకు సుఖపెట్టడం, వీళ్ళ కోసం ఏడవడం, చివరకు పోవడం, ఇలా తిరగడం కాకుండా ఈ శరీరము, ఈ చూస్తున్న ప్రపంచము, వీటన్నిటికీ కారణమైన ఒక తత్వం ఉంది, అదే సత్యం. ఇవన్నీ అసత్యములు, అనిత్యములు. ఈ ఎరుక తెలుసుకుని విశ్వంలో ఎలా తిరగాలి అంటే, విశ్వమంతా విష్ణు స్వరూపమే అనే భావంతో ఉంటూ, అది ఎలా తెలుస్తుంది? ఏకాంతంలో చింతన చేయాలి. కానీ అడవికి అంటే అర్థం ఏంటంటే, ఏకాంతంలో చింతన చేయి. ఇది చింతనకు అవకాశం లేని జన్మలు అనేవి. ఇంత పిసరు నేనేమిటి, ప్రపంచమేమిటి, దీన్ని నడిపేవాడెవడని ఆలోచన చేయడానికి కూడా టైం లేనంత బిజీగా ఉంటాం మనం. దానికి తోడు మన ఏకాంతం అంటే చేతిలో అది ఉంటుంది. ఇంకా దాన్ని పట్టుకుని పక్కవాడితో తప్ప ప్రపంచంలో అందరితో అనుబంధం పెట్టుకుంటాం. అంటే మనల్ని అసలు ఆలోచించనివ్వకుండా చేయడం కోసం కలిపురుషుడు కనిపెట్టిన గొప్ప పరికరం అది ఇక్కడ. ఇప్పుడు ఇది, అప్పుడు మరొకటి, మొత్తానికి ఏదో ఒకటి. అందుకు ఇలాగా ఇళ్ళని చీకటి నీతి లోపలని తిరుగుతూ పోవడం కాకుండా, సర్వమున్ అతని దివ్య కళామయమంచు, విశ్వమంతా విష్ణు కళే అని తెలుసుకొని విష్ణునందు ఉల్లము చేర్చి హృదయాన్ని ఆయన యందు పెట్టి ఉండడం చాలా మంచిది. ఇది క్షేమమని నేను అనుకుంటున్నాను అన్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగాడు, ప్రశ్న చెప్పాడు ఆయన. ఇందులో విష్ణువుపై హృదయం పెట్టడం అన్న మాట వినగానే కోపం వచ్చింది. కోపం రాగానే గురువులు వైపు చూశాడు. అలాగా ఇదొక సైకాలజీ అండి. తన పిల్లాడు ఏం తప్పు చేస్తే పిల్లాడు చేశాడంటే ఎవడు చేయించాడంటారు. వాళ్ళను చూసి పిల్లలది ఏం తప్పు ఉందిలే, ఎట్టాడిన నట్టాడుదు రిట్టిట్టని పలుకనెరుగరు ఇతరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని పట్టించుర బాలకునకు పరపక్షంబుల్. అసలు భాగవతం ఏ దేశంలో పుట్టిందో ఆ దేశంలో పుట్టడం ఒక అదృష్టం, భాగవతం చదవడం మరొక అదృష్టం, అన్నిటికంటే గొప్ప అదృష్టం పోతన గారు తెలుగులో భాగవతం రచించారే, ఆ తెలుగులో పుట్టడం మరో అదృష్టం. అయినా చదవలేదంటే అంతకంటే దురదృష్టం మరొకటి ఉంటుంది. ఇక్కడ ఎంత మధురమైన పద్యాలండి ఒక్కొక్కటి కూడా. ఎట్టాడిన నట్టాడు దురిట్టిట్టని పలుకనెరుగరు. మా పిల్లలకు తెలుగు చెప్పలేదే అని లెంపలేసుకోవాలి మూలకెళ్ళి. వాళ్ళకి చెప్తే పద్యంలో మాధుర్యం కూడా వాళ్ళకి అర్థం కాదు, అలా చూస్తారు. అలా తయారు చేస్తే మీ పిల్లల్ని అని బాధపడాలండి. ఎంత అందమైన పద్యం. మీకు సైకాలజీ కూడా చూపిస్తున్నాడు ఇందులో. తండ్రి అలా అంటాడు, అలాగా ఇతరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని పట్టించురో బాలకునకు పరపక్షంబుల్. పైగా ఇంకో మాట అంటున్నాడు, నాకున్ జూడగ జోద్యమయ్యడు కదా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపలతోచెను పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భార్గవులు పలికిరో. ఎవరైనా కూడని చదువులు చెప్పారా నీకు? లేకపోతే గురువులు ఏకాంతంలోకి తీసుకెళ్ళి పరికిమాల బోధలుగానే చేశారా? మనం ఎంచక్క రాక్షస జాతులు పుట్టాం. ఇలాంటి పనులు మనకొద్దు. మనం చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? సురళం తోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేధించుటయో, మునిప్రవరులను బాధించుటో. మనం చేయాల్సింది, ఎవరైనా తపస్సులు చేసుకుంటుంటే వాళ్ళని ఏడిపించాలి, యజ్ఞాలు చేస్తుంటే నాశనం చేయాలి,
వీలైతే దేవతలను వెంటబెట్టాలి. ఇలాంటి మంచి పనులు చేయకుండా హరియంచున్ గిరియంచు ఏల చెడ మొహాం దుండవై పుత్రక. హరి గిరి అంటే అయ్యా నీకు ఇప్పుడు అన్నాడు ఇక్కడ. అచ్చం ఈ రోజుల్లో తల్లిదండ్రులు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇవన్నీ నీకు ఇప్పుడేమిటి అని అంటే నమస్కారం చేసి అంటున్నాడు. ఎందుకంటే అప్పుడే వణుకుపోతున్నారు గురువులు. వాళ్ళని చూసి ఇందులో గురువులు తప్పేమీ లేదు. నన్ను ఏం చేయమంటావు? ఆ హరిని తలంచుకుంటే చాలా మనస్సుటి వెళ్ళిపోతుంది. ఇది సహజంగా కలుగుతుంది నాకు. చక్కగా చెప్పాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు. రాక్షస బుద్ధులు ఉంటే అర్థం కావు చెప్పినవి. దీన్ని బట్టి అర్థం కాని వారందరూ రాక్షసులేని నేను అనట్లేదు. కానీ ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు. ఒక ఇనుము అయస్కాంతం ఉంటే ఆ ఇనుముకి అయస్కాంతం వద్దకు వెళ్ళుము అని ఉపన్యాసం ఇవ్వక్కర్లేదు. అది సహజంగా వెళ్ళిపోతుంది. అలా నా మనస్సు సహజంగా పరమాత్మ వైపు వెళుతుంది. వద్దు అంటే నేను ఆగలేను, అది అటే వెళుతుంది సుమా. పైగా వెళ్ళేకేమవుతుందంటే ఒకసారి ఆ భగవంతుడి రుచి మరిగితే ఇంకా ప్రాపంచిక విషయాల రుచి ఆనదు. అంటే విష్ణువు రుచి తగిలితే విషయాల రుచి తెలియదేమిటి, అల్పంగా కనబడతాయి. అరే సూర్యకాంతి ప్రకాశిస్తుంటే దీపాలు ఎవడైనా వెలిగించుకుంటాడా? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియే చక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము. మత్తెంతుందో ఈ వాక్యం రాయడంలో తెలిసిపోతుందండి. ఆ పద్మనాభుని పాదపద్మాల్ని ధ్యానించడంలో మత్తెక్కిపోయిన వాడి చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు. అయ్యా కల్పవృక్షపు కుసుమాల మకరందం తాగే తుమ్మెద బప్పాసు పండు పాలు తాగడానికి వస్తుందా చెప్పు. అలాగే వెన్నెలను ఆస్వాదించే చకోర పక్షి మంచును తినమంటే తింటుందా? అలాగా విష్ణు ధ్యానంలో ఆనందించే నా మనస్సు విషయాల వైపు ఎలా పెడుతుంది చెప్పు. అనగానే గొప్ప కోపం వచ్చి ఆ పురోహితుడు మాట్లాడుతున్నప్పుడు, అంటే గురుగారు 5 ఏళ్ల పిల్లాడు మరి ఇలాంటి మాటలన్నీ మాట్లాడతావా? పైగా మేము చెప్పిన ఒక్కడు చెప్పలేదు ఇక్కడ, కాబట్టి మేము చెప్పలేదు. దీనికి ఎక్కడి నుంచి పుట్టిందో ఈ బుద్ధి తెలియదు అతను చెప్పాడు, కానీ వీళ్ళకి అర్థం కాలేదు. మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వు, నీ పాపని చదివించదము, మళ్ళీ నీ పాపని చదివిస్తాం నీ పాదములాన అని తీసుకెళ్ళి మళ్ళీ పాఠాలు చెప్తున్నారు. ఏం చెప్తే జాగ్రత్తగా వింటున్నాడు. వాళ్ళతో ఏం ఆర్గ్యుమెంట్ ఏం లేదు, అన్ని శాస్త్రాలు అర్థం చేసుకుంటున్నాడు అని. వాళ్ళు రాజనీతి శాస్త్రం నేర్పుతున్నారు, దండనీతి శాస్త్రం నేర్పుతున్నారు, అర్థశాస్త్రం చెప్తున్నారు, భౌగోళిక శాస్త్రం, అన్ని శాస్త్రాలు నేర్చుకుని అనుకుంటున్నట్ట ఇవన్నీ కూడా వ్యర్థములే, అసలు సార విద్య వేరు ఉంది అన్నాడు ఇక్కడ. నిజానికి ఇవన్నీ చదివే తెలుస్తుంది తెలివైన వాడికి ఇవన్నీ పనికి వాళ్ళని. కానీ లోక వ్యవహారానికి అవసరమే, కానీ పరమార్థానికి పనికిరావు ఇక్కడ. అందుకే తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢ మనీషిన్, ఏ పగది వారు చెప్పిన ఆ పగదిని చదువుగా అని అట్టిట్టని ఆక్షేపింపడు. వాళ్ళు ఎలా చెప్తే అలా నేర్చుకుంటున్నాడు. వాడు అనుకున్నారు ఇంత తెలివైన వాడు ఏది చెప్తే అది గ్రహిస్తున్నాడు, తిరిగి చెప్తున్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడేదేంటి? ఏమైనా అద్భుతంగా తయారైపడి పిల్లవాడు ఇప్పుడు వాళ్ళ నాన్న పిలవడం కాదు, మేమే తీసుకెళ్తామని తీసుకెళ్ళారు. ఇక్కడ ఎంత గొప్పవాడేడో చూపిస్తామని వెళ్తున్నారు. ఆ వెళుతున్న పిల్లవాడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారండి. తండ్రి దగ్గరికి గురువులతో పాటు వెళుతున్న ప్రహ్లాదుని వర్ణిస్తున్నారు ఇక్కడ. అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువా అని అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన మాని మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువా అని అంకించు తనలోను అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలుగువా అని. ఆ కుర్రవాడు ఎలా ఉన్నాడంటే అడుగడుగునా విష్ణు చింతనతో ఆనందంగా ఉన్నాడు. బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని విష్ణుభక్తి ఒక రూపం ధరించినట్టున్నాడు. అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి, డివోషన్. బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కదట. అంటే బ్రహ్మాదులకు విష్ణు అంటే గౌరవం ఉంది, కానీ ఇంత నిష్కపట జ్ఞానభక్తి దేవతలకు కూడా రాదు. అందుకే భక్తి దేవతా పదవి కంటే గొప్పదండి. ఎందుకంటే దేవతలకి వాళ్ళ క్షేమం కోసం భగవంతుడిని ఆశ్రయించడం తెలుసు, కానీ తనకంటూ ఏమీ లేకుండా భగవంతుడి తప్ప అన్యము లేదనే భక్తి ఉందే, అది ఇంతకంటే గొప్పది. అంటే బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని హరిభక్తి పుంభావమైన వాణి అంటే మూర్తీభవించిన భక్తిలో ఉన్నాడు. అటువంటి అతడు వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణములకు ఆటపట్టయిన వాణి.
ఇలాంటి పిల్లవాడిని ముందుకు తోసి ఇదిగో నాన్నకు నమస్కారం చేయన్నారు. వినయంగా నమస్కారం చేసి కూర్చున్నాడు. వెంటనే పిల్లవాడిని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుని తల నిమిరి మళ్ళీ అడుగుతున్నాడు. ప్రశ్న ఏమిటో జాగ్రత్తగా వినాలి మళ్ళీ. ప్రహ్లాదానుచ్యతాం తాత స్వధీతం కించుదుత్తమం. చాలా చదివేవని గురువులు చెప్తున్నారు. ఓ మంచి విషయం ఏంటిదని చెప్తావా అని అడిగాడు. ఇక్కడ మంచి అనగానే వెంటనే మంచిగా గుర్తొచ్చిందండి. నాన్న చెప్తున్నాను విను. క్లాస్ నెంబర్ 2 అంటే విడతలుగా పాఠం చెప్తున్నాడు. ఈయన కూడా మొదలొక పాఠం చెప్పేశాడు. ఇప్పుడు లెసన్ నెంబర్ 2 ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద జ్ఞానం అంతా ఇస్తున్నాడు ఈయన ఇక్కడ. ఇది మనం గమనిస్తే ప్రహ్లాదుడు చెప్పిన మాటలన్నీ ఒక దగ్గరికి తీసుకొస్తే అవే భాగవత ధర్మములు. భాగవతం అంటే ఏమిటో తెలుస్తుంది, భగవద్భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రహ్లాద గీత అంటాం దీన్ని. ఆ కోణంతో పరిశీలించాలి. అద్భుతమైన మాట. మొట్టమొదట నిన్న అద్దకు చెప్పుకున్నాం పాఠం అంటే ధ్రువచరిత్ర కాదు అంటున్నాడు ప్రహ్లాదుడు. నిన్న పాట ఏమిటి? విష్ణునందుల్లము సెర్చి తారడవు నుండుట మేలు. విష్ణువుపై మనస్సు పెట్టి ఆ పెట్టడం 9 రకాలుగా పెట్టవచ్చు. అది ఇప్పుడు పాఠం మొదలు పెడుతున్నాడు. అది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, చర్చనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఇది మొదలు పెడుతున్నాడు ఇక్కడ. శ్రవణం, మొట్టమొదట విష్ణువుపై ప్రేమ కలగాలంటే ఆయనంటే తెలియాలి కదా. అందుకే శాస్త్రము తెలిసిన పెద్దల దగ్గర ముందు భగవంతుని గురించి వినాలి. అది శ్రవణం, ఫస్ట్ స్టెప్. విన్న తర్వాత ఆహా ఎంత గొప్పవాడా అని నోరారా ఆయన అనాలి. అది కీర్తనం. దాని తర్వాత విన్నది అన్నది అనుకోవాలి. కనుక వినడం, అనడం, అనుకోవడం 3 స్టెప్స్ ఇది. కనుక శ్రవణం, కీర్తనం, స్మరణం ఈ 3 ప్రధానం. స్మరణం అంటే మనస్సుతో చేసేది, కీర్తనం అంటే వాక్కుతో చేసేది, శ్రవణం అంటే శరీరంతో చేసేది. కొందరు ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోతారు. అలా ఆగిపోకుండా శ్రవణం చేసిన దాన్ని కీర్తన చేసి, కీర్తన అంటే మోహన్ రాగమ కళ్యాణ రాగమ కాదు ఇక్కడ. కీర్తన అంటే ప్రేమగా భగవంతుని గురించి అనడమే కీర్తన. అది నోరారా అను. కనుక మొట్టమొదటి శరీరము, దాని తర్వాత వాక్కు, 3వది మనస్సు. త్రికరణాలు అయిపోయాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం. ఆ తర్వాత చేయవలసింది పాదసేవనం. ఆయన పాదాలను సేవించుట అంటే వినయముగా అన్న ఆశ్రయించుట. ఆ తర్వాత అర్చనం, అర్చించుట. ఆపై వందనం, నమస్కరించుట. దాస్యం, ఆయనకు దాస్యం చేయాలి. దాస్యం అంటే అహంకారం లేకుండా ఉండడమే దాస్యం అండి. దాసుడికి అహంకారం ఉండదు, అవునా లేదా? ఒకడు కింద దాసుడు చేస్తే చిత్తం తిరుగుతాడని అహంకారం ఉండదు. కనుక దాస్యం అంటే అహంకారం లేకుండా ఉండడం. ఒకటి అనుకూలముగా ప్రవర్తించడం. భగవంతుడికి అనుకూలంగా ప్రవర్తించడమే దాస్యం. అసలు ఈయన చెప్పిన 9 మీద ఉపన్యాసం చెప్పాలంటే ఈ 5 రోజులు దీనికే సరిపోయేది. అనవసరంగా రోజు కూడా పెట్టుకున్నాం. దీంట్లోనే ఉంది అంతా ఇక్కడ. దాస్యం అంటే అనుకూలాచరణ, అనుకూల ఆచరణ. ఇది తెలుసుకోవాలి. అహంకార రాహిత్యము, అనుకూలాచరణ. అంటే ఏ పని చేస్తే భగవంతుడు జ్ఞాపకం ఉంటాడో అది చేయడం అనుకూలాచరణ అంటే. కొందరు రిటైర్ అయిన తర్వాత కూడా ఖాళీగా ఉండడం పనులు పెట్టుకుంటారు. అందులో భగవంతుడు క్షణం గుర్తురాడు. ఏమంటే ఎప్పుడైనా భగవచ్చింతన చేశారా? భాగవతం చదవడానికి టైం లేదంటాడు అక్కడ. అంటే భగవంతుడిని చింతించడానికి టైం లేని పనులు పెట్టుకోవడం ప్రతికూలం. ఏది చేస్తే భగవంతుడి స్పృహలోకి వస్తాడో అది చేయడం అనుకూలం. ఇదే దాస్యం అనే మాటకు అర్థం ఇక్కడ. అనుకూలాచరణ. పైగా ధర్మాచరణే భగవంతుడికి ఇష్టం కనుక ఆయనకి ఇష్టం కనుక ధర్మం చేస్తానంటాడు. అది అనుకూలాచరణ. ఒక దాసుడు ఉంటాడు, ఒక పనివాడు. వాడు యజమానికి ఏది ఇష్టం అది చేస్తాడు. యజమానికి అనుకూలంగా ఉంటాడు. కానీ విష్ణువుకి అనుకూలంగా ఉంటాడు. అర్థం ఏంటి? విష్ణువుకి ధర్మం అంటే ఇష్టం కనుక ధర్మాచరణ ఎందుకు చేస్తారంటే లోకంలో ధర్మబంధువుని బిరుదిస్తారని చేయడు. ధర్మం ఆచరించడం వల్ల భగవంతుడికి ప్రీతిని చేస్తాడు. ఇదండి దాస్యం అనే భక్తిలో. ఇంత దాస్య భక్తి అంటే ఇదే అర్థం. దాని తర్వాత సఖ్యం, భగవంతుడితో స్నేహభక్తి ఏర్పడుతుంది. ఇది ఒక స్టెప్ బై స్టెప్ కూడా డెవలప్ అవచ్చు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. సఖ్యభక్తి చాలా గొప్పది. అంటే భగవంతుడు నాకు సఖుడు, నా స్నేహితుడు. స్నేహితుడు అంటే ఒక చనువు ఉంటుంది కదా. ఇంతవరకు భగవంతుడు, పాదసేవ, అర్చన అన్నప్పుడు అని పెద్ద ఆయన అనుభావం ఉంది. సఖుడు అనగానే మనకంత దగ్గర పడిపోయాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటికి భగవంతుడికి దగ్గరైపోతున్నాం మనం. ఇక సఖ్యభక్తి అంటే అర్థం ఏంటంటే భగవంతుడు నా స్నేహితుడు కనుక నాకు అన్నీ మంచే చేస్తాడు. ఇది సఖ్యభక్తి. ఇందులో ఒక స్టెప్ పైకి వెళ్తే భగవంతుడు అంతా మంచి చేస్తాడు అనకూడదుట. భగవంతుడు నా స్నేహితుడు కనుక నాకు జరిగేవన్నీ మంచి అనుకోవాలి ఇక్కడ. అది సఖ్యభక్తి అంటే ఇక్కడ. 8 అయిపోయాయి ఇప్పటికి. 9వది ఆత్మనివేదనం.
9 తర్వాత మరొక పదవిది లేదు, ఇక్కడికి ఫైనల్. ఆత్మనివేదన అంటే తనను తాను సమర్పించుకొనుట. ఇంకా నేను నాది అని అహంకారం లేదు, అది కూడా అర్పించేశాడు ఇక్కడ. ఎప్పుడైతే నేను నాది అర్పించడం ఇంకేం కావాలి? కనుక 9 ఒకదాని తర్వాత ఒకటి, ఒక దానితో ఒకటి. ఇది కూడా తెలుసుకోవాలి. నేను 3వ భక్తికి వచ్చాను కనుక మిగిలిన 2 వదిలేస్తాను కాదు. ఇక్కడ గొలుసులాగా ఒకదానితో ఒకటి కొనసాగాలండి. ఇక్కడ ఆత్మనివేదనతో పూర్తవుతుంది భక్తి. ఇక్కడ ఈ 9 భక్తి మార్గములతో పరమాత్మని ఆశ్రయించడమే గొప్ప ధర్మమని నా భావం. ఇది ఉత్తమమని నేను చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. అంటే 9 భక్తి మార్గములతో భగవంతుని యందు మనస్సు పెట్టాలి, ఇది ఉత్కృష్టం. అయితే కొంతమందికి ఈ జన్మ లభించిన భగవచ్చింతన లేకుండా ఉంటారు. కొంతమందికి ఏంటి, చాలామంది అలాగే ఉంటారు. ఎప్పుడైనా సృష్టిలో అజ్ఞానుల సంఖ్య ఎక్కువ జ్ఞానుల సంఖ్య కంటే, యోగుల సంఖ్య తక్కువ అయోగ్యుల కంటే. అవునా లేదా? ఇక్కడ ఇది మనం తెలుసుకుంటే ఎప్పుడు ఎవరో కొద్దిమంది మాత్రమే ఈ మార్గంలోకి వస్తారు, కొద్దిమంది మాత్రమే ఈ మార్గంలో పెర్ఫెక్షన్కి వెళ్తారు. ఇక్కడ ఆ మార్గంలోకి వెళ్లకుండా బ్రతికే వాళ్ళ జన్మలు ఎంత వ్యర్థములు అంటే, నాకు జన్మ ఉందండి, ఒక యోగికి జన్మ ఉందండి, 2 ఒకటి అవుతాయండి ఇక్కడ. అందుకే అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్, గట్టి తిట్లు ఇవన్నీ కూడా. చిన్నపిల్లాడు నెమ్మదిగా మాట్లాడుతుంటుంది కానీ గట్టిగానే మాట్లాడుతున్నాడు. గుడ్డివాడికి చంద్రోదయం ఎలాంటిదో, పందికి చందనం ఎలాంటిదో, చెవిటివాడికి శంఖారామం ఎలాంటిదో, విష్ణుభక్తి లేని వాడి జన్మ అలాంటిది. ఇది చెప్పాడు ఇక్కడ. అంటే జన్మ సార్థకత భగవద్భక్తి వల్లనే. ముందు భగవద్భక్తి ఉండాలని చెప్పాడు, అది లేకపోతే వ్యర్థమని చెప్పాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ 3వ మాట చెప్తున్నాడు. ఇవన్నీ పాఠాల కింద చూడాలి. భక్తి అంటే ఏమిటి? భక్తి కోసం ఎక్కడి నుంచో నువ్వు వస్తువులు తెచ్చుకోక్కర్లేదు. నీకు ఇచ్చిన వస్తువులు భగవంతుడికి వాడుకో. ఏమిచ్చాడో ఆలోచించుకో. చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, వీటిని భగవంతుడికి వినియోగించడమే భక్తి. కొత్తవి తెచ్చుకోక్కర్లేదు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శశశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి తగిలిన మనము మనము. మనము అంటే మనం కాదు, మనస్సు. మధువైరి తగిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము. రామదాసు గారు కూడా అంటారు, దినమే సుదినము సీతారామ స్మరణే పావనము, ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనైనా నిన్నేరీతి కొలిచినా దినమే సుదినము. కనుక ఏదయ్యా గొప్ప దినం అంటే, ఏ రోజున భగవత్ చింతన చేస్తావో అది గొప్ప దినం, అది లేనిది వ్యర్థ దినం. అలాగే ఏ చేతులు భగవంతుని సేవిస్తాయో అవి చేతులు, ఏ కళ్ళు భగవద్ రూపాన్ని చూస్తుందో అవి కళ్ళు, ఏ మనస్సు భగవత్ చింతన చేస్తుందో అది మనస్సు, ఏ పాదములు విష్ణు క్షేత్రములు సంచరిస్తాయో ఆ పాదములే పాదములు. దేవదేవుని చింతించు దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. అక్కడే గురువుగారు ఉన్నారు, నాన్న ఉన్నారు, వాళ్ళకి మొట్టికాయలు ఇస్తున్నాడు ఆయన, వేస్తున్నట్టు తెలియకుండా అమాయకంగా. చదువు అంటే ఏ చదువు వల్ల భగవంతుడు తెలుస్తాడో, భగవజ్ఞానం కలుగుతుందో ఆ విద్య. విద్యలు చాలా ఉన్నాయి లోకంలో, బతకడానికి చాలా అవసరమవుతాయి. కానీ అధ్యాత్మ విద్యానాం, భగవద్గీతలో విభూతి యోగంలో స్వామివారు చెప్పారు. ఇక్కడ విద్యల్లో అధ్యాత్మ విద్య గొప్పది. కనుక ఏ విద్య భగవజ్ఞానాన్ని మనకిస్తుందో అదే చదువు. అంతేకాదు, గురువుగారి వైపు చూస్తూ అంటున్నాడు, కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు. ఏ గురువుగారు విష్ణువు గురించి చెప్తాడో అతడే గురువు. నాన్న ఏమనుకోకు, ఏ నాన్న విష్ణువుని ఆశ్రయించని చెప్తాడో ఆ తండ్రి తండ్రి అన్నాడు. ఇక్కడ తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. పాఠం చెప్పడం 2 రకాలండి. ఇక్కడ భగవంతుడికి అర్పించిన జీవితమే గొప్ప జీవితం. ఇది కదా సారాంశం. దీన్ని ఇంకోలా చెప్పచ్చు, భగవంతుడికి జీవితం అర్పించకపోతే అది వ్యర్థము. ఇది 2వది. నువ్వు అది చేసేవా బాగుపడతావు, ఇది ఫస్ట్ టైప్. 2వది చెయ్యకపోతే నాశనమైపోతావు. ఈ 2వది గట్టిగా ఆనుతుంటుంది ఒక్కొక్కసారి మనకి. ఇక్కడ అని 2వది చెప్పాలి, 2వ వైపు నుంచి. అది చెప్తున్నాడు. కంజాక్షునకుగా నికాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక, హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక.
మనకు తెలుగు పద్యం సంస్కృత పద్యం ఒకేలా వినబడతాయి. ఎందుకు? రెండు అర్థం కావు కనుక. ఆ పరిస్థితికి ఎదిగిపోయాం మనం, దిగిపోయాం. కంజాక్షనుకారి కాయంబు కాయమే. శరీరంగాని భగవంతుడికి అప్పచెప్పకపోతే ఇది వ్యర్థం. ఏమిటయ్యా అలా అంటావేంటి? ఈ శరీరంలో మాత్రం గాలి ఆడట్లేదు కదంటే తోలుతిత్తులు కూడా గాలి ఆడుతుంది. ఏం లాభం చెప్పి ఇక్కడ. అలాగే భగవంతునికి సేవించిన చేతులు కర్రతో చేసినట్టు గరిటెలు లాంటివి. భగవంతుని చూడని కన్నులు శరీరం అనే గోడ మీద పెట్టిన రంధ్రాలు లాంటివి. ఇది చెప్తూ చక్రి చింతలేని జన్మంబు జన్మమే. ఎన్ని జన్మలు ఎంతమంది ఎత్తట్లేదు, ప్రవహించుతున్న నూటిలో ఎన్ని బుడగలు పుట్టిపోవట్లేదు. అలాగే భగవత్ చింతన లేని జన్మ కూడా అటువంటి వ్యర్థమే. విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. ఎంత స్కాలర్ అయినా, ఎంత పండితుడైనా, ఎంత జీనియస్ అయినా విష్ణుభక్తి లేనప్పుడు వాడు రెండు కాళ్ళ పశువే. ఇది ప్రహ్లాదు చెప్పిన మాట. ఇంత గట్టిగా చెప్పగానే కోపం వచ్చింది. అంతే కదా, ఈ రాక్షస స్వభావం ఉన్నవాడికి మంచి ఎక్కడెక్కుతుందండి. కోపంతో అంటున్నాడు. మళ్ళీ గురువులు వైపు చూశాడు. అదేం పుత్రప్రేమం. పట్టుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసేద నంచు బాలు నీ వటుగొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడవు. భృగుప్రవరండు వటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. ఇదేం బ్రాహ్మణువయ్యా, ఇదేం గురువు? ఆకారం అయితే ఉంది కానీ నీ గురు లక్షణం లేదు. ఎంతో నమ్మి తీసుకెళ్తే ఇవే నేర్పుతావా అనగానే అప్పుడు రెండు చేతులు దోయిలించి వాళ్ళు నమస్కారం చేస్తూ తప్పులు లేవు మా వలన. బాబు ఈ చదువులు మేం చెప్పలేదు దానికి. పోనీ ఎవరైనా ప్రైవేట్ క్లాస్ తీసుకున్నవారు వచ్చి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకున్నారంటే నీ కొడుకు దగ్గర పాఠం చెప్పే దమ్మె ఉడుకుంటుంది. కానీ ఇతరులు ఎవరు వచ్చి చెప్పలేదు. అందుకే తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రములు చెప్పము. క్రూరులై పరులు చెప్పరు నీ చరణంబులాన. నీ కుమారునకు ఇంతయు నైజ మనీష. ఇప్పుడు గురువులకు అర్థమైంది అని ముందు చెప్పాడు మాట. ఇప్పుడు నీ పిల్లవాడికి సహజంగా పుట్టిన బుద్ధి నైజ మనీష. నైజ అంటే స్వభావత వచ్చిన బుద్ధి. అందుకని మేము చెప్పింది కాదు, ఇంకెవరూ చెప్పలేదు అని చెప్పగానే కోపం వచ్చి నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చమన్యం కదదాస్మమానః. నువ్వే కంట్రోల్ చేసుకొని పిల్లాన్ని, ఎందుకంటే మేము చెప్పలేదు, ఇంకోరు చెప్పలేదు. ఇది నైజ మనీష. వరుడు చాలా గొప్పదండి. దానికే నైసర్గికి అని మళ్ళీ ఇక్కడ వేశాడు. అప్పుడు పిల్లవాడిని చూసి అంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ బుద్ధి? వజ్జలు చెప్పని ఈ మతి. అంటే వజ్జలు అంటే గురువులు. వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులను పేరుకొనుము తగనామ్రోలన్. గురువులు చెప్పలేదు, పైగా నా కొడుకువి నీకు ఎలా వస్తుంది ఇది? ఇంటా వంట లేదు అంటాడు. ఇంటా వంట లేదు కూడా. తినే తిండి బట్టి బుద్ధి వస్తుంది. మన ఎంత రాక్షస తిండి మనకు రాకూడదు. మన ఇంట్లో లేదు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా ఇది అంటే మొదలు పెడుతున్నాడు అండి. లెసన్ నెంబర్ 3, 3వ పాఠం. గురువుగారు ఏం చెప్తున్నారో గుర్తుపెట్టుకున్నారు, అది గొప్ప విషయం. శిష్యుడు ఒక్కడు గుర్తుపెట్టుకోలేదు. అదే సాధారణంగా ఉండేది లోకల్లో వ్యవహారం. గురువుగారు మాత్రం గుర్తుపెట్టుకున్నారు. ఎవరా గురువుగారు? ప్రహ్లాదుడు. అయితే పాఠం చెప్తున్నాను అనుకోలేదు. వాళ్ళు నాన్న అడిగిని చెప్పేస్తున్నాడు. నాకు అర్థమైంది నాన్న ఒకటి. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికించె చెర పుట్టినే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్. ఇదంతా తనకు తాను కలిగిందన్నాడు కదా, అందుకు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. కొందరికి చెప్పినా రాదన్న విషయం తెలిసింది నాన్న. నీవుకి ఎవరు చెప్తే వచ్చిందన్న అడిగేవే, చెప్తే వచ్చేది కాదు. చెప్తే వచ్చేదైతే నేను చెప్పాను నీకు వచ్చిందా? కొందరు బతుకులు అంతే. ఏం చేస్తాం? వాళ్ళు అచ్చపు చీకటింబడి. మనం తేలిగ్గా చదివేస్తాం కానీ ఆ వాల్యూ తెలియాలండి. ఏం పద్యం రాశాడు? అచ్చపు చీకటి, తెలుగు మాట. దీనికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పిన ప్యూరెస్ట్ డార్క్నెస్. కల్తీ లేని చీకట. కల్తీ లేని చీకటి అంటే మీకు తలుపు మూసి కటిక చీకట్లో పెట్టినా ఏదో కొంచెం వెతికితే వెలుగు వస్తుంది. కల్తీ లేని చీకటి అంటే అజ్ఞానం. అవిద్య అనే మాటకి అందమైన తెలుగు మాట ఇచ్చిన పోతన గారికి నమస్కారం చేసుకోవాలి. అచ్చపు చీకటి, ప్యూరెస్ట్ డార్క్నెస్. అస్సలు ఎప్పుడు భగవత్ స్పృహ కలగదు. ఎవడైనా చెప్తే అలా చూస్తుంటాడు. అబ్బే అంటే అంత ప్యూరెస్ట్ డార్క్నెస్. అచ్చపు చీకటింబడి. వీళ్ళ పని ఏముంటుంది? గృహవ్రతులై. ఇందాక ఇల్లును చీకటి నూతు లోపల దానికి సంస్కృత పదం గృహవ్రతులు. గృహస్థులు వేరు, గృహవ్రతులు వేరు.
పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, ఉద్యోగం చేసుకున్నాడు. గృహస్థ అని రాస్తాం, కాదు గృహవ్రత. గృహస్థు అంటే గృహస్థ ధర్మం పాటిస్తూ, దేవ పితృయజ్ఞములు చేస్తూ, ధర్మం పాటిస్తూ ఉన్నటువంటి వాడు గృహస్థు. అంతేగాని పెళ్లి చేసుకుని ఇల్లు పెంచుకుని సంపాదిస్తూ సుఖపడుతూ ఏడుస్తూ తిరిగేవాడు గృహవ్రతుడు. కొంతమంది అచ్చపు చీకటింబడి గృహవ్రతులు చచ్చుచు పుట్టుచు మరల చర్విత. వీడు బతుకు ఏంటంటే చచ్చే వరకు బతుకుతారు, చచ్చిన తర్వాత పుడతారు, మళ్ళీ ఇదే బతుకు. వాళ్ళకి చెప్తే వస్తుందా? చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైనా ఇంకోటి చెప్తే రాదు. నిజేచ్ఛనైనా పోనీ వాడికైనా కలిగిందంటే వాడికి రాదు. బాబాబు ఇది కానీ చెప్తే వినవయ్యానికి ఇది ఆఫర్ ఇస్తానని వినడు. కొంతమంది ప్రవచనాలకు ఫ్లైర్స్ వేసేటప్పుడు చివరికి భోజనం పెట్టబడును అని పెద్దగా రాస్తారు ఇక్కడ చివరికి, ఆఖరికి. లేకపోతే రాట్ట ఇది ఏమిచ్చిననైనా అంటే ఇదండి ఇక్కడ అర్థం. కొంతమందికి ఏమిచ్చినైనా వినరయ్యా. అందుకే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఎగిననైనా. ఇందాక ఫస్ట్ లెసన్ నేను చెప్పాను, తారు అడవి నుండి మేలన్నా. ఇప్పుడు అర్థమైంది, మీరు అడవికి వెళ్ళినా బాగుపడరని తెలిసింది ఇక్కడ. ఎందుకంటే అన్నీ వదిలి అడవికి వెళ్ళిపోయాడు, కానీ మనస్సు నిండా అన్నీ తిరుగుతున్నాయి. మనసులో సంసారం పెట్టుకున్నాక అడవిలో ఉన్న ఇదే గోల, అవునా లేదండి? కొంతమంది అలా కేదార్ బదరి వెళ్ళి వస్తుంటారు, కానీ ఆ టైంలో వీడి పెంచుకుంటున్న కుక్కని ఇంకొకటి అప్పచెప్పాడు. అది ఎలా ఉందో అని ఆలోచిస్తూ అక్కడ తిరుగుతుంటాడు. ఇక్కడ ఏం లాభం చెప్పండి ఇక్కడ? కనుక మనసులో సంసారం ఉంటే అడవికి వెళ్ళినా ఒకటే, ఏం లాభం? కనుక అందరికీ ఇది రాదన్న విషయం నాకు అర్థమైపోయింది అన్నాడు ఇక్కడ. ఈయన చెప్పింది వాళ్ళకేం అర్థమైందే కానీ వాళ్ళ విషయం అంతా ఈయనకి అర్థమైపోయింది. అయితే నువ్వు ఒక మాట అనొచ్చు, పెద్ద బయలుదేరేళ్ళు వీడొకడు, ఏం మేమందరం పాడైపోయి ఏమిటి, ఎంత చక్క మీ తాత నేను అందరం పిల్లల కన్నా చక్కగా ఉన్నాం కదా అంటే, ఇది ఎలాంటిదంటే గుడ్డివాడు నడుస్తుంటే వెనక మరో గుడ్డివాడు వెళ్తున్నట్ట. అలా ఉంటుంది ఇంత కూడా. అంధా యథాంధైరుపనీయమాన సంస్కృతంలో. దాన్ని మా పోతన గారు అంటారు, కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువున్ కానని భంగి. గుడ్డివాడు చేపట్టుకు వెళ్ళేవాడు ఏం చూడగలడు? వాడికి ఏది కనబడుతుంది, వీడికి అంతకంటే కనబడుతుంది. అలా ఉంటుంది. మా తాత చేశాడు, తండ్రి చేశాడు, మా పక్కవాడు చేశాడు, ఇల్లు వీడు చేశాడు, అల్లవాడు చేశాడు అని చెప్పి ఈ సంసారంలో వెళ్ళేవాళ్ళ నీవే. కనుక అకించన వైష్ణవాంఘ్రి సంస్థానర జోభిషుక్తులకు సంహృత కర్ములు దానవేశ్వరా. ఎవరు విష్ణు భక్తులో, ఎవరు విష్ణు జ్ఞానులో వారి పాదాలను ఆశ్రయించినటువంటి వారు మాత్రమే తరించగలరు. అంతేగాని వాడు సంసారం వీడి సంసారం అని వెళ్ళేవాడు గుడ్డివాడిని పట్టుకుని గుడ్డివాడి వెళ్ళినట్లే. ఈ పిల్లవాడు ఎన్ని చెప్తున్నాడండి. నాన్న నువ్వేం అనుకోకు కానీ శోధింపంబడి సర్వశాస్త్రములు, గురువులు చెప్పారు అన్ని శాస్త్రాలు నేను లోతుగా స్టడీ చేశాను, పరిశీలించాను. నాకు అర్థమైంది ఏంటంటే ఈ అజ్ఞానం నుంచి సంసారం నుంచి బయటపడి ఆనందంగా ఉండాలి అంటే కేవలం విష్ణు జ్ఞానం వల్ల మాత్రమే, పరమాత్మ జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని తెలుసుకున్నాను నాయన అని చెప్పాడు. ఇక్కడ కపటం లేకుండా ఉన్నమాట చెప్పాడండి. వెంటనే హిరణ్యకశిపుడి కోపం వచ్చి స్వత్సంగాత్ నిరస్యత, ఆ ఒడిలోంచి తోసేసాడు కిందకి. ఎంత దుర్మార్గుడు వీడు! పంది రూపం ధరించొచ్చు నా తమ్ముడిని చంపేశాడంటే పినతండ్రిని చంపేశాడు, అయినా ఆ విష్ణువే దేవుడని కొడుచుకుంటున్నాడు. ఇక్కడ పంచాబ్దంబులు వాడు ఇంత చేసి 5 ఏళ్ళ పిల్లాడు. ఎంత పొగరు చూడు వీడికి! మనకు శత్రువైన విష్ణువుని కీర్తిస్తున్నాడు. ఇక్కడ వీడిని శిక్షించండి, చంపేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే నా కుర్రవాడిని నేను శిక్షించమని చెప్తున్నాను, చంపమని చెప్తున్నాను, తప్పనుకుంటారేమో మీరు. మన శరీరంలోనే ఒక అవయవం పాడైపోయి మిగిలిన అవయవాలకు ప్రమాదం కలిగిస్తే ఆ అవయవాన్ని తీసిపారేము. అలాగే శరీరంలో ఉన్న అవయవాన్నే పారేసేటప్పుడు నా శరీరం నుంచి పుట్టిన వాడిని తీసేస్తా, ఎందుకంటే నా వంశాన్ని రక్షించుకుంటాను అని చెప్పి రాక్షస భటుని పిలిచి ముందు వెనక ఆలోచించకుండా ఇతను శిక్షించండి అని చెప్పాడు. ఇక్కడ సరే వాళ్ళు తీసుకెళ్తున్నారు. అసలే రాక్షసులు లైసెన్స్ తూరుకుంటారండి, వాళ్ళు హింసిస్తున్నారు, ఎన్ని రకాలుగా హింసిస్తున్నారో చూపిస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లాడు కదా, అందరూ రాచబిడ్డాడు కదా, మెత్తని వాడు దయాస్వరూపుడు కదా అని ఆలోచించట్లేదు. ఆయన మొహం చూస్తే కొట్టబుద్ధి అయ్యేది ఎవరికి. ఎందుకంటే పరమ సాత్వికంగా ఉన్నాడు, వినయంగా ఉన్నాడు, చిన్న నవ్వు నవ్వుతున్నాడు. అలాంటి ఆయన కొట్టబుద్ధి వేస్తుంది. వాళ్ళకి వేసింది రాక్షసులు కనుక. ఎన్ని రకాలుగా హింసిస్తున్నారంటే తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావన యంచు నుతించుగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఇదండి వాడి క్యారెక్టర్ అంటే. చూడండి, వాళ్ళు పొడుస్తున్నారు, కొడుతున్నారు, కానీ నారాయణ కృష్ణ వాసుదేవ అంటున్నాడే తప్ప కన్నుల నీరు తేడు. ఇది చూడండి, అంటే అర్థం
వాళ్ళు కొడుతున్నారు కనుక విష్ణువు రక్షించు అనట్లేదు. భగవత్ చింతన సహజంగా చేస్తున్నాడు అంతే. ఆ కొడుతున్నా కదలట్లేదు, ఆయనకి ఏమీ బాధపడట్లేదు. పైగా పారడు లేచి దిక్కులకు, అమ్మో వాళ్ళు కొడుతున్నాను పారిపోవట్లేదు. బాహువులొడ్డడు, కొట్టకండని చేతులు చాచట్లేదు. బంధురాజిలో దూరడు, అంటే బంధువులు అక్కడ ఉంటే నన్ను రక్షించండి అని అక్కడికి వెళ్ళట్లేదు. అమ్మ చూడు నాన్న అలా కొట్టిస్తున్నాడు అని తల్లి దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. వాడు ఏది చేసినా మౌనంగా ఉంటున్నాడు. విష్ణు చింతన మాత్రం మానట్లేదు. ఇది ఆలోచించాలి. ఇక్కడ హిరణ్యకశిపుడికి గట్టి సవాల్ తగిలిందండి. ఏ ఆయుధం చేత బాధింపబడకూడదు, ఇన్ని వరాలు కోరుకున్నాడు. ఈయన వరాలు తపస్సులు లేకుండా అలా నిలబడ్డాడు. అది ఛాలెంజ్ అంటే. ఇది ఆలోచించవలసినది. ఎలా నిలబడ్డాడు వీడు? ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ హిరణ్యకశిపుడికి ఆశ్చర్యం కలుగుతుంది. ఏమీ బాధ లేకుండా కన్నుల నీరు తేడు భయ కంప సమేతుడు కాడు, అలా నిలబడ్డాడు. ఎందుకంటే పరే బ్రహ్మణ్య నిర్దేశ్యే భగవత్యఖిలాత్మని యుక్తాత్మన్యఫలా ఆసన్. కొన్ని ఆ వ్యాస మూలంలోకి వెళ్ళకపోతే అందాలు దొరకవండి, అందుకే వెళుతున్నాం. ఇక్కడ సర్వవ్యాపకుడైన విష్ణు చింతన చేస్తూ ఉండడం వల్ల అతను నిశ్చలంగా ఉన్నట్ట. అంటే అంతటా విష్ణువు ఉన్నాడు అన్నప్పుడు బాధించే వాటిలో కూడా భగవంతుని చూడగలుగుతున్నాడు. అది ఇందులో ఉన్న రహస్యం పట్టుకోవాలి. ఆ నిప్పుల్లో తోశారు, చక్కగా పైకొచ్చాడు. నీటిలో తోశారు, తేలిపోయాడు. అంటే జలేచ విష్ణు స్థలేచ విష్ణు, విష్ణువు లేని చోటేది? అంతా విష్ణు స్వరూపమే. ఇది ఊరికనే థాట్ కాదు, ఎక్స్పీరియన్స్. అందుకే సాధారణంగా చెప్పేటప్పుడు ప్రహ్లాదుడు భగవంతుని నమ్మడు అని చెప్తాం. మీకు ఆశ్చర్యం కలగచ్చు. ప్రహ్లాదుడు భగవంతుని నమ్మడు, భగవంతుడిని అనుభవిస్తాడు. ఇది తేడా. ఇక్కడ నమ్మడం వేరు, అనుభవించడం వేరు. ఇక్కడ ఈ మైకుందని నమ్ముతున్నారా అని నేనంటే మీరేమంటారండి? నమ్మడం ఏంటండి? కనబడుతుంటే అంటారా లేదా? కనబడకపోతే నమ్ముతాం, అనుభవిస్తూ ఉంటే నమ్మడం ఏంటి? అందుకే ప్రహ్లాదుడు భక్తి విశ్వాసం అనే స్థాయి దాటిపోయి అనుభవం అనే స్థితిలో ఉంది. భక్తిని అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని ఇది మిరాకిల్ అని పక్కకు తోసేయడం కాదు. ఇది అంతటా భగవంతుడున్నాడని స్పృహ ఉన్నవాడిని అన్నిట్లోంచి భగవంతుడు రక్షిస్తాడు. అది గొప్ప విషయం. కానీ విష్ణు అంటేనే సర్వవ్యాపకుడు అని ఎవరైతే భావిస్తారో వాడికి అన్ని చోట్ల రక్షణ లభిస్తుంది. ఇది ఎప్పుడు అలవాటు చేసుకోవాల్సిన వాక్యం అండి. మన విష్ణు శాస్త్రం చదివినా తెలిసేది అదే. అన్నిట్లో విష్ణువు ఉన్నాడనే భావన కలిగినప్పుడు అన్నిట్లోంచి విష్ణువు రక్షిస్తాడు. అదే జరిగింది ఇతనికి. ఆశ్చర్యం. నిప్పుల్లో తోసినా కాలలేదు, నీటిలో తోసినా మునగలేదు. ఏనుగుల్ని తెచ్చి తొక్కిద్దామనుకుంటే ఆ ఏనుగులు అక్కడి దాకా వచ్చి వెనక్కి దండం పెట్టేయడానికి తొండమెత్తి. ఆశ్చర్యం. చిట్ట చివరికి ఏం చేశారో తెలుసా? అభిచార హోమాలు చేయించారట. అంటే కొన్ని హోమాలు చేసి దుష్టశక్తులను ఉత్పన్నం చేసి చంపమని పంపిస్తారు. అలా పంపించారు ప్రహ్లాదుని మీదకి. కానీ ప్రహ్లాదుడు విష్ణు చింతన చేస్తున్నాడు, ఎవరిని ఏమనట్లేదు. ఆయన్ని హింసించడానికి వచ్చినటువంటి ఆ దుష్టశక్తులు ఆయన చూసి భయపడి ఎవరు ప్రయోగించారో వాళ్ళ మీదకి వెళ్ళాయి. అప్పుడు వాళ్ళు వచ్చి ప్రహ్లాదుడికి దండం పెట్టారట, వీటి నుంచి కాపాడని. అప్పుడు విష్ణువు రక్షించుగాక అని వాళ్ళని కాపాడాడండి. ఇక్కడ అంటే ఎవరి మీద శత్రుభావం లేనివాడు, అది గొప్ప భావం. అతడికి శత్రువులు ఉండొచ్చు, కానీ అంటే అతడికి శత్రువులు ఉన్నారు, కానీ అతడికి ఎవరికి పట్ల అతడికి శత్రుభావం లేదు. ఇది తెలుసుకోవాల్సినది. అలా ఉన్నటువంటి వాడు అంటే ప్రహ్లాదుని అర్థం చేసుకునే పని చేయాలి. ఇక్కడ కేవలం మిరాకిల్స్ అని పక్కకు తోసికుండా ప్రహ్లాద భక్తి ఏమిటో అర్థం చేసుకోవాలి. ఉత్తమ జ్ఞాని ఎలా ఉంటాడో గమనించాలండి. ఇక్కడ అది తెలుసుకోవాలంటే శమశత్రువు చ మిత్రే చ తథా మానవైమానయో. సరిగ్గా భక్తి యోగంలో భక్తుల లక్షణములు ఏమిటో చెప్తాడు కదా, అవన్నీ ఉన్నవాడు ప్రహ్లాదుడు. ఇక్కడ ఎటువంటి స్థితి అండి ఇక్కడ. అందుకే తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్య సమీ ప్రియ అని భక్తి యోగంలో చెప్పినది. అలాగే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ గురించి చెప్పినది. గుణత్రి విభాయోగం చెప్పినప్పుడు గుణాతీతుల గురించి చెప్పినది. అన్నీ ఒకే స్థితిలో ఉంటాయి. చూడండి ఇక్కడ పరాభక్తికి చెందినవాడు ఎలా ఉంటాడంటే ప్రహ్లాదుడిని చూసి తెలుసుకోవాలి. ఇక్కడ ఆ స్థితిలో ఉన్నవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడికి ఆశ్చర్యం కలిగింది. ఎన్ని రకాలుగా చంపాలని ప్రయత్నించాను, వీడి చావడే. ముంచితి వార్ధులన్ గదలమూర్తితి శైల తటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద ఇభేంద్ర పంక్తి త్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడు. ఇదేమి చిత్రమో. ఎన్ని రకాలుగా బాధపెట్టాను, అయినా చావట్లేదే. ఏం చేసాడు ఇతను? ఏ మాయలున్నాయి? ఏమైనా మందు మింగాడా? మంత్రాలు తంత్రాలు ఉన్నాయా?
చూసారా? మంత్రాలు, తంత్రాలు, మందులు, మాకులు ఇవేవీ లేకుండా పూర్ణ భక్తి వల్ల అతడు సాధించాడు వీటి. ఆ భక్తి ఏమిటి వీడికి అర్థం కావట్లేదు హిరణ్యకశిపుడికి. ఏం చేశాడయ్యా వీడు, ఎప్పటికీ చావడేమిటి అనుకుంటే గురువులు వచ్చారు. ఇప్పుడు ఒప్పుకుంటావు కదా, మా తప్పు కాదు, వీడి దగ్గర ఏదో ఉంది, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, మరొక ఛాన్స్ ఇవ్వు, పిల్లవాడికి మళ్ళీ పాఠాలు నేర్పి తీసుకొస్తావు. తీసుకెళ్లారు. ఈసారి చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. ఎవరితో పడితే వాళ్ళ కాళ్ళ ఎటు వెళ్లకుండా రకరకాల బంధనాలు చేసి పాఠాలు నేర్పుతున్నట్టు. మళ్ళీ బుద్ధిగా నేర్చుకుంటున్నాడు. వాళ్ళు ఏం చెప్తా చక్కగా నేర్చుకుంటున్నాడు. దానికి ఏం పోయింది? ఇలా జరుగుతుంది. అప్పుడప్పుడు గురువులు పక్కకెళ్తే పిల్లలందరూ దగ్గరికి వచ్చి ఆడుకుందాం రా అని పిలుస్తున్నారట. వెంటనే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆడుకుందాం, తప్పకుండా ఆడుకుందాం, కానీ ఈ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించారా అన్నాడు. ఇది ఆయన పాఠం నెంబర్ 4 అనుకుందాం. ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నారు. ఎప్పుడైనా లైఫ్ గురించి ఆలోచించారా? బాల్యంలో ఆడుకోవడం, తెలుసుకోవడం, చదువుకోవడం, దానివల్ల వస్తే యవ్వనంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం, సంపాదించుకోవడం, పిల్లల్ని కనడం, వృద్ధాప్యంలో అన్నీ తలుచుకుంటూ ఏడవడం. ఇదే జీవితం అనుకుంటున్నారా? జీవితం విలువ తెలుసుకోవాలి. ఈ శరీరం కానీ మిగిలినవి కానీ ఇవన్నీ ఎవరి వల్ల పుట్టి పెరుగుతున్నాయో ఆలోచించు. అతను ఎక్కడుంటాడో ఆలోచించు. ఆయన సత్యస్వరూపుడు. ఇవన్నీ కూడా మారిపోయేవే తప్ప ఉండేవి కావు. కానీ మార్పు లేని ఒక తత్వం ఉంది. అది తెలుసుకున్నప్పుడే జన్మ చరితార్థం అయినట్లు. కానీ జన్మ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించవలసింది. ఆయుర్వ్యయంబు సేయందగదు. భగవంతుడు ఇచ్చిన ఆయువుని వ్యర్థం చేయకండి. ఎందుకంటే జీవితం చాలా పెద్దది అనుకుంటాం, కానీ సగం జీవితం నిద్రకపోతుంది. మిగిలిన సగంలో ఏమీ తెలియని బాల్యం, యవ్వనం రాగానే అన్నీ తెలుసన్న అహంకారం, వార్ధక్యంగా రాగానే ఏమీ చేయలేని ముసలితనం. ప్రతివాడు ఆలోచించవలసింది. కొంతమంది ఎవరు ముసలాడా అంటూ ఉంటారు, కానీ వీడు కాబోయే ముసలివాడు తెలియదు వాడికి. ఈ కుర్రాళ్ళు అంతేనండి అంటుంటాడు, వీడు మాజీ కుర్రాడు, వీడు తెలియదు. ఇక్కడ ఈ జీవితంలో ఇలాగే వెళ్ళిపోతుంటుంది. సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? ఇది గ్రహించవలసిన అవసరం ఉంది సుమా. నీలో ఉంది ఆ సత్యం, అంతటా ఉంది. అది నీకు తెలియడం కోసం సర్వవ్యాపకుడైన సత్యాన్ని ఎలాగాలో మనస్సుతో అనుబంధం ఏర్పరచుకో. అది ఎలాగో అంటే చింతన ద్వారా కానీ, శ్రవణం ద్వారా కానీ, కీర్తనం ద్వారా కానీ, అర్చనం ద్వారా కానీ ఆయనతో అనుబంధం ఏర్పరచుకోవాలి. అంటే ఇక్కడ చాలా చాలా శ్లోకాలు ఉన్నాయండి. అవన్నీ నేను చెప్తే ప్రహ్లాదుడు చెప్పినవి కనీసం అర్థం చేసుకోవాలంటే సప్తాహం కావాలి ప్రహ్లాద్ చరిత్రకి. నిజమా అంటే ఒకప్పుడు చెప్పుకున్న అనుభవంతో ఇక్కడ గుర్తు చేసుకుంటున్నా. సమగ్ర ప్రహ్లాద చరిత్ర సింహాచల మహాక్షేత్రంలో చెప్పుకున్న ఒక విషయం గుర్తుకొచ్చింది ఇప్పుడు. అంతే, అంత జ్ఞానం ఉంది ఇందులో చెప్పడమే నా ఉద్దేశం, మరొకటి కాదు ఇక్కడ అని చెప్తూ ఉంటే వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చెప్పేవాడు సిన్సియర్గా చెప్తూ ఉంటే ఈ రాక్షస పిల్లలకు కూడా బుద్ధుడు తిరిగిపోయిందండి నెమ్మదిగా. ఎంత బాగా చెప్తున్నాడు. మన గురువులు ఎప్పుడే ఇలాంటి చదువు చెప్పలేదు, ఇతను చెప్తే చాలా బాగుంది. సత్యం చెప్తున్నాడు ఈయన. ఇంత చక్కని విద్య నీకెక్కడి నుంచి వచ్చింది? ఏదో నువ్వు మాతో ఒకటే ఇక్కడ చదువుకుంటున్నావు, మన గురువులు ఎప్పుడూ చెప్పలేదు. పోనీ ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఉందంటే ఇంట్లో ఆవాసన కూడా లేదు. ఈ రోజుల్లో ప్రతి హిందువు ఇల్లు అలాగే తయారైంది. వాళ్ళు హిందూ ధర్మం ఇంట్లో బోధించరు, పాఠశాలలో అసలు చెప్పరు. ఇతర మతాల వాళ్ళు మాత్రం వాళ్ళకంటూ పాఠశాలలు పెట్టుకుంటారు, వాళ్ళ ఇళ్లలో జాగ్రత్తగా నేర్పుతారు. అందుకే పిల్లలకి, ఇతర మతాల పిల్లలకి మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళ మతాల మీద ప్రైడ్ ఉంటుందండి, నాలెడ్జ్ తర్వాత. కానీ దేవుడు హిందువుల పిల్లలకి ముందు రెస్పెక్ట్ ఉండదు హిందూ ధర్మం మీద. తల్లిదండ్రులు కల్పించలేకపోతున్నారు. అదేమో దౌర్భాగ్యము. ఇంత గొప్ప మతం ప్రపంచంలో మరొకట్లేదు, కానీ దిగజారిపోతున్న ఇంత మతం మరొకట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ. బాధాకరమైన అంశం. అది ఇతరులు మతాలు మార్చడానికి బాల్యం నుంచి ప్రయత్నిస్తుంటారు, మతాలు మారిపోవడానికి వాళ్ళు బాల్యం నుంచి రెడీగా ఉంటారు. ఇవి నాకంటే మీకే తెలుసు లోకంలో జరుగుతున్న చరిత్ర, కానీ గమనించడం లేదు, సీరియస్నెస్ తెలియట్లేదు. బాధాకరమైన అంశం. అందుకే అంటున్నాడు, మన రాక్షస కుటుంబాల్లో ఇలాంటి చదువులు ఎవడు చెప్పడు, పాఠశాలలో అంతకంటే చెప్పట్లేదు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ చదువు? మాకు ఇది ఆశ్చర్యంగా ఉంది. పోనీ ఎవడైనా వచ్చి నీకు ప్రైవేట్గా చెప్పి వెళ్ళిపోతున్నాడంటే మేము చూస్తున్నాగా, ఎవడు రావట్లేదు. నీకు ఎక్కడి నుంచి వచ్చిందని మా గురువులు ఇదయ్యా అన్నాడు ఆయన. నీ గురువు ఎవరయ్యా? మన గురువుల్లో ఎప్పుడు చెప్పరు కదా అంటే, మా అమ్మ గర్భంలో నేనున్నప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను. మా అమ్మ గర్భంలో నేనున్నప్పుడు మా నాన్న తపస్సులో ఉన్నాడు. ఆ సమయంలో దేవతలకు శత్రువు కదా హిరణ్యకశిపుడు, కనుక ఆయన వరాలు తెచ్చుకొస్తే ఒక ప్రమాదం, ఆయన కొడుకు పుడితే మరో ప్రమాదం, కనుక పుట్టిన వెంటనే చంపేద్దామని ఆ తల్లిని తీసుకెళ్ళిపోతున్నాడు. గర్భవతి అయిన తల్లిని ఇంద్రుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఆ తీసుకువెళ్ళిపోతుంటే నారదులు వారు ఆపారు. బుద్ధుందా నీకు?
శత్రుశేషం ఉండకూడదని మాట ఉంది. శత్రుశేషం ఉండకూడదు కనుక వాడిని తీసేద్దాం అనుకుంటున్నావు. కానీ పిచ్చివాడ ఎవడున్నాడు అనుకున్నా కడుపులో? నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి. ఆయన భయం లేనివాడున్నాడు కడుపులో. భయం లేనివాడు, ఇది గొప్ప మాట అండి. భగవద్గీతలో 16వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అభయం సత్వ సంశుద్ధి చెప్తాడు. ఇక్కడ భక్తుడికి ఫస్ట్ క్వాలిఫికేషన్ భయం లేకుండా ఉండడం. అవునండి, మా పిల్లలకు కూడా భయం లేదు మీరు అనొచ్చు. వాడికి పిల్లలకు అసలు భయం ఉండదు, డోంట్ కేర్ యాటిట్యూడ్. అది కాదు ఇక్కడ అర్థం. భయం ఉండదంటే అంతటా ఒకటే పరమాత్మ ఉన్నప్పుడు దేనికి భయపడతాడండి? ఒక ఆయన అన్నాడు, నేనున్నా నీకేం భయం లేదన్నాడు. నా భయమంతా నువ్వు ఉన్నావని అన్నాడు ఇక్కడ. కనుక రెండో వాడు ఉంటే భయం వస్తుంది, ఉన్నది ఒకటే అయితే భయం వస్తుందా? అంతా విష్ణువు అంటే ఎవరికి భయపడాలండి? అందుకే ప్రహ్లాదుడు ఎంత ధైర్యవంతుడో చూడండి. ఆయన నిప్పుల్లో తోసినా నీటిలో తోసినా ఎందుకు కదలలేదంటే అంతా విష్ణువే. అమ్మ ఒళ్ళో పిల్లాడిని ఈ తొడమించి ఆ తొడ మీదకి మార్చితే భయం కలుగుతుందా? ఒళ్ళోనే ఉన్నాడుగా. తొడమించి తొడ మీదకి మార్చినట్టే నిప్పులో తోసినా నీటిలో తోసినా ఒకలా ఉన్నాడండి ఇక్కడ. సర్వత్రా విష్ణువుని దర్శించేవాడు. అందుకు నిర్భీకుండు, పుట్టబోయే పిల్లాడికి భయం ఉండదు. ప్రశస్త భాగవతుడు, నిర్వైరి, శత్రువు అనేవాడు ఉండడు. జన్మాంతరావిర్భూతాచ్యుత పాదభక్తి మహిమావిష్టుండు. ఇవాడొచ్చి భక్తి కాదు, ఇది అనేక జన్మల సాధనల వల్ల ఇలాంటి భక్తి వస్తుంది ఇక్కడ. అలాంటి మహానుభావుడు ఉన్నాడు. కనుక ఈమెను తీసుకెళ్ళి నువ్వు హింసించే ప్రయత్నం చెయ్యకు అనగానే విడిచిపెట్టేశాడు ఇంద్రుడు. అప్పుడు ఆమెను తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెట్టి భగవత్ తత్వాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అంటే గురువుగారు ఎవరండి ఈయనకి? నిన్న ధ్రువుడికి ఎవరు? వ్యాసుల వారికి భాగవతం రాయమని చెప్పింది ఎవరు? కనుక నారదుడే ఆచార్యుడు. తెలుసుకోండి ఇక్కడ. భక్తి సూత్రాలు రచించిన మహానుభావుడు నారదుడు వారు. ఆయన బోధిస్తాడు. ఇప్పుడు ఆయన ఏం బోధించాడనే దాన్ని మళ్ళీ కొన్ని శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి. దీన్ని బట్టి ప్రహ్లాద చరిత్ర అంటే అసలు ఈ మాటలే మనకు అవసరం. సరే, నారదుల వారు బోధించినది భాగవత్ ధర్మం అంతా కూడా. అసలు శరీరం అంటే ఏంటో ఆలోచించు. ఎంత లాజికల్గా ఉంటాయండి. ఊరికిన భగవంతుడు నమ్ము అని చెప్పడం కాదు, నువ్వేమిటో ఆలోచించు. నువ్వు శరీరం అనుకుంటున్నావు కదా, నువ్వు శరీరం అనుకుంటే నువ్వు బాలుడివా, వృద్ధుడివా, యువకుడివా? మారిపోతాం చైతన్యం. కానీ మారకుండా నేననే ఒకటి ఉంది, ఆత్మస్వరూపం అంటారు ఇక్కడ. ఈ ఆత్మ అన్నిట్లో సామాన్యమే, అందరిలో ఉన్నటువంటిదే. ఆత్మగా ఉన్నవాడెవడు? వాడిని తెలుసుకునే ప్రయత్నం చేసావా? అతన్నే మనం పరమాత్మని, భగవంతుడిని ఇత్యాది అంటూ ఉంటాం. అది తెలుసుకోకుండా ఈ శరీరాన్ని పరిచయించడం అనేది మూర్ఖత్వం సుమా అని చెప్తూ, బంగారం తెచ్చినప్పుడు మట్టితో పాటు తీసుకొస్తాం, దాన్ని కరగబెట్టి బంగారం తీసుకొస్తాం, శుద్ధమైన బంగారం వస్తుంది. అలాగే ఈ శరీరం అనే జడ పదార్థంలో చైతన్య స్వరూపమైన ఆత్మ అనేది ఉంటుంది. అయితే ఈ బంగారాన్ని మట్టిని ఎలా వేరు చేస్తావో ఆ ఆత్మ పదార్థాన్ని అలా తీసుకో, బంగారం తీసినట్టు తీయి. ఎందుకంటే బంగారమే ముఖ్యం కదా. అంటే అర్థం అక్కడ బంగారాన్ని కరగబెట్టినట్టు మట్టి నుంచి తీయలం, విచారణతో చేసుకోవాలి. రెండు ముక్కలు చేయడం కాదు. ఆత్మ వేరు దేహం వేరంటే ఏదో కోసి చూస్తాను అనకూడదు ఇక్కడ. విచారణతో తెలుసుకుని ఈ దేహం నాకు ఉపాధే తప్ప దీన్ని నడిపించే చైతన్యం ఒకటి ఉంది. దేహం అంటే కాళ్ళు చేతులు మాత్రమే కాకుండా ప్రాణము, బుద్ధి, మనస్సు ఇవన్నీ కలిపి దేహం. వీటన్నిటిని నడుపుతున్నది ఎవరు? నిన్న మనకి ధ్రువుడు చేసిన స్తోత్రంలో చెప్పిన వాక్యమే. అటువంటి పరమాత్మ యందు బుద్ధి పెట్టి జన్మని చరితార్థం చేసుకోవాలని బోధించాడు మొత్తం. అది నీకు ఎలా ఏర్పడుతుందంటే హఠాత్తుగా ఆత్మరూపుడైన భగవంతుని తెలుసుకోవడం మహా కష్టం. అందుకే ఆ పరమాత్మ ఎన్ని లీలలు చేశాడు, ఎన్ని అవతారములు ధరించాడు, అవతారముల్లో భక్తుల్ని అనుగ్రహించాడు ఎలాగా అనేది రుచిగా ఆస్వాదిస్తూ వింటూ దాన్నే చింతన చేస్తూ ధ్యానిస్తూ ఉండగా ఆ పరమాత్మ దయ వల్ల క్రమంగా బుద్ధి పరమాత్మ యందు చేరుతుంది. అప్పుడు ఆ పరమాత్మని పొంది శాశ్వతానందాన్ని, అమృతత్వాన్ని పొందగలడు. ఇది నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు బోధించారు ఎవరు? నారదులు వారు. అయితే మా అమ్మ మాత్రం హాయిగా నిద్రపోయి చెప్పేటప్పుడు, కొంతమంది చెప్తున్నప్పుడు చక్కగా నిద్రపోతారు, ఇంట్లో పట్టని నిద్ర అక్కడ పడుతుంటుంది. ఇక్కడ ఏం చేస్తాం? కావాలనుకున్న వాళ్ళు కళ్ళు తెరిచి వింటారు. రెండోది రాక్షస ప్రవృత్తి, ఎప్పుడు బాహ్య విషయాల్లోనే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక్కసారి భగవతత్వం చెప్పగానే ముంచుకొస్తుందండి. ఏం చేస్తాం? ఆవిడ నిద్రపోతున్నా చెప్తున్నట్ట. కొంతమంది అంతే, అంత నిద్రపోతున్నా చెప్తూ ఉంటారు పాపం. కానీ ఆ లోపల వాడు వింటాడని చెప్తున్నారు ఇక్కడ. అంటే గర్భవతి అయినటువంటి ఆమె పిల్లవాడు బయట నుంచి గ్రహిస్తాడు. అందుకే డ్యూయల్ మైండ్ అంటారు. దౌహృది అని పేరు గర్భవతి అయిన స్త్రీకి. ముఖ్యంగా 7వ మాసం నుంచి పిల్లవాడు బయట ఉన్న గమనించగలటం. అందుకే ఈ రోజుల్లో పిల్లవాళ్ళు పుట్టగానే కంప్యూటర్ ఎలా తిప్పాలి,
ఫోన్ ఎలా చూడాలో అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి, ఎందుకంటే తల్లి కడుపుతో ఉన్నప్పుడు చేసిన పని అది. కానీ ఇతడికి నారదుడు చెప్పిన జ్ఞానమంతా ఈయన పొందాడు. ఈ విధంగా నేను మా గురువుగారి ద్వారా అన్నీ తెలుసుకున్నాను అని చెప్పగానే, ఆహా ఎంత బాగుంది నువ్వు చెప్పిన జ్ఞానం అని వీళ్ళందరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు వెంటనే గురువులు వచ్చి ఇంకా లాభం లేదు, వాళ్ళ నాన్నగారికి తీసుకెళ్ళి చెప్తున్నారు, ఇతడిని ఏదో బాగు చేద్దామని తీసుకొస్తే మొత్తం గురుకులమంతా పాడు చేస్తున్నాడు, చెడ్డకోతి వరమెల్లా చెరచిందని బలి తయారయ్యాడు. ఎంచక్క మన రాక్షస కులంలో చెడబుట్టాడయ్యా వీడు. అంతే కదా, వాళ్ళే అంతా ఎక్కువైతే ఇలాంటి వాళ్ళని అలాగే అంటారు. నువ్వే ఏం చేస్తావో చేసుకో అనగానే పిల్లవాడు వినయంగా నిలబడున్నాడు. చూస్తున్నాడు తండ్రి, వినయంగా ఉన్నాడు కానీ భయం లేకుండా ఉన్నాడు. అంటే కళలో భయం లేదు, వినయం మాత్రం చక్కగా ఉంది. ఇది తెలుసుకోవాలి. అసలు ఆయన ముందు ఎవ్వడూ కూడా ఇలా నిలబడ్డండి, వణికిపోతూ గజగజలాడుతూ ఇంద్రాది దేవతలు పంచభూతాలు కూడా ఆయన ముందు వణికిపోతాయి. అదే చూస్తూ వచ్చాడు హిరణ్యకశిపుడు ఇన్నాళ్ళు. వీడేంటి ఇలా ఉన్నాడు, నా ఆజ్ఞ లేకుండా సూర్యుడు కూడా బాగా తప్పించలేడు, నా ఆజ్ఞ లేకుండా గాలి వేచలేదు. అంటే పంచభూతాల మీద హోల్డ్ సంపాదించారు రాక్షసుడు. వాడు చూడండి ఎంత గొప్పవాడో. అవి కూడా నా కంట్రోల్లో ఉంటాయి. గ్రీష్మకాలం వచ్చిన సూర్యుడు ఇవాళ కొంచెం ఎక్కువ డిగ్రీల్లో రావాలి రానా అని అడుగుతాడు నన్ను. సముద్రం దగ్గర నేను తిరుగుతున్నా గాలి నీకు అనుకూలంగా వీచాలి కదా, వేగంగా వేచకూడదు కదా, నా పర్మిషన్ అడుగుతాడు. అంటే ఎటువంటి వాడు చూడండి హిరణ్యకశిపుడు, ఎంత గొప్ప సైంటిస్టు. మొత్తం ప్రకృతిని అంతటి తన అధీనంలో పెట్టుకున్నవాడు. ఇంద్రాది దేవతలు కూడా నా ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. పైగా వాళ్ళు దిక్పాలకులు. వాళ్ళు దిక్పాలకులే మరో దిక్కు లేదని నన్నే దిక్కును కొరుచుకుంటూ ఉంటే ఎవడు దిక్కురా నీకు అని అడిగాడు. ఇక్కడ ప్రశ్న ఎంత బాగుందో చూడండి. దిక్కులు గెలిచితే నన్నీయు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదులు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతూ రితడి దిక్కని నన్ను. ఇలాంటి పద్యాలు నోరారా చదువుతూ ఉంటే ముందు ఆరోగ్యం బాగుపడుతుందండి. టింకిల్ టింకిల్ అంటే ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ ఈ పద్యాలు నోరారా చదివితే మాత్రం ఆరోగ్యం వస్తుంది. మరో ప్రశ్న వేశాడు. బలవంతుడనే జగముల, నన్ను మించిన బలవంతుడు లేడు. బలము అంటే సైన్యం అని కూడా అర్థం ఉంది. అంటే బలములతో జనక, సైన్యాలతో వెళ్లకుండా బలాలతో వెళ్లకుండా నా బలంతోనే అందరి బలాల్ని జయించాను. నీకెవడురా బలం, నీకెవడు బలం, నీకెవడు దిక్కు? ఇది ప్రశ్న వేశాడు. వేస్తే అప్పుడు నమస్కారం చెప్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఎవడు బలమని అడిగేవి కదా, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుడు బలము సురేంద్ర. ప్రహ్లాదుడు జాగ్రత్తగా చెప్తున్నాడండి, వినేవాడు సరిగ్గా వినట్లేదంతే. నువ్వేమని అడిగావు, ఎవడు బలమని. నీకు నాకు బలం ఉన్నవారికి బలం లేని వారికి బ్రహ్మాదులకు కూడా బలం ఎవ్వడో అతడే నాకు బలం అన్నాడు. జవాబు జాగ్రత్తగా వింటే నీకు నాకు కూడా ఎవడి బలమో వాడే నా బలం అన్నాడు. అంటే నీకొకడు నాకొకడు లేడు. ఎవడరా బలమని అడగడానికి నీకెవడు బలమో వాడే బలమని చెప్పడానికి నాకు వాడే బలం. ప్రపంచంలో అందరికీ బలం అతడే. ఇది తెలుసుకో. తద్విష్ణోర్ బలమాహు, వేదమే చెప్తోంది ఇక్కడ. విష్ణోహ బలం, సర్వవ్యాపకుడైన బ్రహ్మమే అన్నిటికీ బలం. ఇది తెలుసుకో. పైగా ఎవడు దిక్కు అన్నావే, దిక్పాలకులు అన్నావే. దిక్పాలకులు అంటే దిక్కులుంటే కదా దిక్పాలకులు వస్తారు. దిక్కులంటే తూర్పు పశ్చిమం. ఈ దిక్కులు ఎప్పుడు ఏర్పడతాయి? ఒక సూర్యుడు ఉదయిస్తే నువ్వు తూర్పు అంటావు. అసలు సూర్యచంద్రాదులకు అతీతమైన ఆకాశంలో ఏ దిక్కు చెప్పు, వాటికి ఎవడు దిక్కు చెప్పు. కానీ దిక్కులు దిక్పాలకులు లేని స్థితిలో కూడా ఎవడు దిక్కో వాడే నాకు దిక్కు అని చెప్పాడు. ఈ రెండు మాటలు వినగానే, పైగా వాణ్ణి జయించాను వీడిని జయించాను అంటున్నావు, కానీ వాణ్ణి వీడిని జయించను కాదు, అసలు నీ లోపల శత్రువులను ఎప్పుడైనా జయించావా? నిన్ను బలహీనపరిచేవేంటో ఆలోచించుకో. ఇది వేదాంతం అనుకోవద్దండి, ప్రతి వాడు ఆలోచించుకోవాల్సింది. ఇది వేదాంతమని ముసలితనం అయిన తర్వాత చూద్దామంటారు. ఏం చూస్తారు? ముసలైన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడమే, ఏం లాభం లేదు. అందుకే మీరు బాగా ఆలోచిస్తే ఒక మనిషిని బలహీనపరిచేవి కొన్ని ఉన్నాయి. వీక్ చేసేస్తాయి పర్సనాలిటీని, నీ మనోబలాన్ని తీసేస్తాయి, శరీర బలాన్ని తీసేస్తాయి. ఏంటో తెలుసా? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. వీటి వల్ల బలహీనమైపోతాం మనం ఇక్కడ క్రమక్రమంగా. వాటిని జయించు, అది ఆ జయమే గొప్ప జయం. కనుక లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము గెలవవైతివి. లోకాలన్నింటినీ గడియలో జయించే కానీ నీ ఇంద్రియాలు నువ్వు గెలవలేకపోయావు.
అంతేకాదు నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వుల ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నీలో ఉన్న ఈ శత్రువులనే జయిస్తే నీకు బయట శత్రువు ఉండడు తెలుసా. ఎందుకు నన్ను అలా అంటున్నావు అనగానే అప్పుడు కోపం వచ్చి నాకే జవాబు చెప్తావా, అసలు నన్ను మించి మరొక రాజు లేడు సుమా, విష్ణువు ఉన్నాడు అన్నావే, ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడగలడే క్రియని చక్కిని వర్తించు ఎట్టి జాడను వచ్చున్ చక్కడుతు నిన్ను విష్ణుని పెక్కులు ప్రేలేదవు వాని భృత్యుని భంగిన్. ఎక్కడున్నాడు రా విష్ణువు, ఎలా ఉన్నాడు చెప్పు అనగానే ఒళ్ళు పులకించిపోయింది ఆయనకి. విష్ణువు గురించి చెప్పమంటే భక్తుడికి ఒళ్ళు పులకించిపోయింది. ఎక్కడున్నాడు అని అడగగానే తెలిసినవాడు గనక అంతటా ఉన్నాడని తెలియగానే ఒక్కసారి ఒళ్ళు పులకించిపోయింది ఆనందంతో. అని హరికింకరుండి శంకింపక హర్షపుల కాంకుర సంకలిత విగ్రహుండై ఆగ్రహంబు లేని హృదయంబునా ఒళ్ళు పులకించిపోయి ఆనందంతో చెప్తున్నాడు ప్రహ్లాదుడు. అద్భుతమైన ఆయన బోధనలో ఎక్స్టసీ కలిపింది. ఇప్పుడు ఎక్కడున్నావని అడిగేవే చెప్తున్నాను నేను. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్యోచ చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యాయడల్. అందమైన పద్యం ఇచ్చారండి పోతన గారు. కలడంబోది సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమి యందున్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, పగళ్లలో ఉన్నాడు, రాత్రుల్లో ఉన్నాడు, సూర్య చంద్ర అగ్నుల యందున్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, స్త్రీ నపుంసకాది భేదములు లేక అందరిలో ఉన్నాడు. ఇది చెప్పాడు ఇక్కడ. ఇది మీరు జాగ్రత్తగా వింటే కలడంబోది అంటే నీటిలో సముద్రంలో ఉన్నాడు, కలండు గాలి ఇలా వరుసగా చెప్పాడు కదా. అందులో నీరు, గాలి, నేల, కొండ, గుట్ట అన్నీ మారకుండా ఏముంది కలడు. ఆ పాయింట్ పట్టుకోవాలి. కలడు అంటే నేను ఒక మాట చెప్పాం, ఉన్నవాడు, సత్. ఇవన్నీ రకరకాల వేరు ఉపాధులు. ఒకటి ఉన్నట్టు మరొకటి ఉండదు, అలా ఒకటి కూడా ఎప్పుడూ ఒకలా ఉండదు. కానీ వీటిల్లో ఎప్పుడూ మారకుండా ఉన్న సద్వస్తువు ఒకటి ఉంది. ఆ సద్వస్తువే సర్వవ్యాపకం కనుక అది విష్ణువు. అందుకే నేను ఇప్పుడు ఒకడి గురించే చెప్పదలుచుకున్నాను, అందరి గురించి చెప్పడం కాదు. ఎందుకంటే నా లక్ష్యం అతడు. అందుకని నేల నిప్పు లిస్టు చెప్తే అంతసేపు చెప్తాను, ఒక్క మాటలో చెప్తున్నాను. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, సర్వవ్యాపకుడు. అయితే అంతటా ఉంటే నాకెందుకు కనిపించట్లేదంటే నువ్వు ఆ పని చెయ్యాలి. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. అన్వేషణే సాధనండి. అన్వేషణ, ఉన్నదాన్ని తెలుసుకోవడం అన్వేషణ, లేనిదాన్ని తీసుకురావడం కాదు. అన్వేషణ ఉన్న వస్తువును తెలుసుకోవడం కోసం చేయవలసిన సాధన పేరు అన్వేషణ. అది నువ్వు చేయగలిగితే తెలుసుకోగలవు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఈ మాట కూడా అర్థం కలదు హిరణ్యకృష్ణుడికి. వెంటనే ఈ మాట అంతటా ఉన్నాడంటారు ఈయన, ఎక్కడా లేడంటాడు ఆయన. ఇప్పుడు ఈ ఘర్షణ జరుగుతుంది, అస్థి నాస్తి ఘర్షణ. హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతున్ దైత్యుండు తర్జింప. మంచి ఎక్స్ట్రాసిక్ తీసుకెళ్తున్నారు ఇక్కడ. అంతటా విష్ణువు ఉన్నాడని ఈయన చెప్తాడు, లేడని ఈయన చెప్తున్నాడు. ఈయన చెప్పిన దాంట్లో శాంతం ఉంది, ఆయన చెప్పిన దాంట్లో రౌద్రం ఉంది. ఎందుకు? సత్యం ఎప్పుడు శాంతంగానే ఉంటుంది కనుక. అతడు భాషింప అన్నారు, ఇతడు తర్జింప అని పదం వేశాడు. తర్జించుడని భయపెట్టుట, బెదిరిస్తూ మాట్లాడుతున్నాడు హిరణ్యకశిపుడు. శాంతం చెప్తున్నాడు. ఇలా వీళ్ళిద్దరూ ఘర్షణ పడుతున్న సమయంలో విష్ణువు అంతటా ఉన్నాడు. అంటే ఈ సమయంలో విష్ణువు అంతటా ఉన్నట్ట. నేను చెప్పాను కానీ మీరు వెంటనే అడగాలి కదా, ఈ సమయంలో విష్ణువు ఉన్నా అంటే అంతకుముందు లేడు. అంతకుముందు లేకపోతే ప్రహ్లాదుడు చెప్పింది అబద్ధం కదా. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. అంతటా విష్ణువు ఉన్నాడు ప్రహ్లాదుడు చెప్తున్న విష్ణువు అందరిలో వాసుదేవగా ఉన్నాడు, సచ్చిద్రూపుడి ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? అంతటా విష్ణువు ఉన్నాడని చెప్తున్న సమయంలో అంతటా వ్యాపించున్న నారాయణుడు అన్ని చోట్ల నరసింహ రూపంతో ఉన్నాడు. అది ఇందులో రహస్యం. శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానా జంగమ స్థావరుత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. ఇది పట్టుకోవాల్సిన విషయం అండి. ఇక్కడ సర్వవ్యాపకుడై సచ్చిద్రూపుడై నిరాకారుడై ఏ మహాచైతన్యం మహాబలమున్నదో ఆయన ఎప్పుడు ఉన్నాడని చెప్తూ ఉంటే ఆ ఉన్నవాడు ఇప్పుడు నరసింహ రూపంలో అన్ని చోట్ల ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన స్తంభాన్ని కొట్టాడు కానీ
ఆయన వచ్చి గడ్డి పరకను కొట్టినా అందులోంచి రావడానికి సిద్ధంగా ఉన్నాడు నారాయణుడు. నరసింహ రూపంతో రావడానికి ఉన్నాడు. అంటే రూపరహితుడై అంతటా ఉన్న పరమాత్మ ఇప్పుడు ఒకే రూపంతో ఉన్నాడు, నరసింహ రూపం. ప్రతి చోట నరసింహస్వరూపుడై ఉన్నాడు ఇక్కడ. అలా ఉన్న సమయంలో ఇది తెలియని హిరణ్యకశిపుడు సింహాసనం మించి లేచి చేతిలో ఖడ్గం పట్టుకుని డింభక సర్వస్థలముల అంభోరుహ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభంబున పరికెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. అంతటా ఉన్నాడని చెప్తున్నావు కదా, ఈ స్తంభంలో చూపిస్తావా అన్నాడు. సందేహం నీకు కానీ నాకు కాదన్నాడు పిల్లవాడు. అంతటా ఉన్నాడని చెప్పక స్తంభంలో ఉన్నాడా, అదేం ప్రశ్న? అంభోజాసనుడా అదిగా గతృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావమున నుండు ప్రోడ విపుల స్తంభమునందుండడే. స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహము లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఇది అత్యద్భుతమైన మాట అంటున్నాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడని చెప్తున్నాడు, స్తంభంలో మాత్రం ఉండడా? స్తంభంలో ఉంటాడు అనడంలో నాకేం సందేహం లేదు. ఇవాళ స్తంభంలో ప్రత్యక్షంగా కనబడతాడు, ఇది అన్నాడు ప్రహ్లాదుడు. ఇవాళ స్తంభంలో ప్రత్యక్షంగా కనబడతాడు. ఏం చెప్పాడు విష్ణువు ఇలా అనమని? వచ్చేసింది ప్రహ్లాదుని నోటి నుంచి ఆ మాట. ప్రత్యక్ష స్వరూపంబునన్, అక్కడుంది అందం. ప్రత్యక్షమవుతాడు అన్నాడు. భగవంతుడు మనకు కనబడితే ప్రత్యక్షం అంటాం, వెళ్ళిపోతే అంతర్ధానం అవుతాం, అంతే అంటారు కదా. అంతేగాని ఎవడైనా మనకి ఇంటికి వచ్చాడు అనుకోండి, వచ్చాడు వెళ్ళాడు అంటాం, అందుకని ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానమయ్యాడనం. ఈయనకి ఎందుకు అంటున్నాం? ఇది ఆలోచించవలసినది. ఈ ప్రత్యక్ష స్వరూపంబునన్న మాటలు ఉందండి అందం అంతా కూడా. అక్షము అంటే ఇంద్రియము, కన్ను మాత్రమే కాదు, అన్ని ఇంద్రియములు. అక్షములకు ప్రతి అంటే నీ ఇంద్రియాలకి కనబడేటట్టు ఇప్పుడు వస్తాడు. అంటే అసలు అంతటా వ్యాపించిన వాడు ఇంద్రియాలకు కనబడ్డు. ఎందుకంటే బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది, భూమిలో ఉంటాడు కానీ భూమి తెలుసుకోలేదు, నీటిలో ఉంటాడు కానీ నీరు తెలుసుకోలేదు. మన ఇంద్రియాలు ఆయన వల్లే పనిచేస్తాయి కానీ ఇంద్రియాలు ఆయన తెలుసుకోలేవు. ఇది తెలుసుకోండి. కన్నుతో ప్రపంచమంతా చూస్తాం కానీ కంటిని చూడగలమా? దేనితో ప్రపంచాన్ని చూస్తున్నామో ఆ కంటిని మనం చూడలేకపోతున్నాం. కానీ ఎవరి వలన ఈ జగత్తుని చూడగలుగుతున్నామో, తెలుసుకోగలుగుతున్నామో, ఆలోచించగలుగుతున్నామో ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. అటువంటి వాడు ఆయన. ఇది ప్రత్యక్షం కాదు కదా. అలాంటి ఆయన ప్రత్యక్షమవుతాడని చెప్పాడు ఈయన మాట. అందుకు ప్రహ్లాదున్న ఈ మాటకు కట్టుబడిపోయాడండి నారాయణుడు. కనుక నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున అన్నాడెప్పుడో, వెంటనే ఒక చేత్తో కత్తి పట్టుకుని అది ప్రహ్లాదుడి వైపు చూసి బెదిరిస్తూ తిన్నగా వెళ్ళి ఆ స్తంభాన్ని కొట్టేట్టు ఒకటి. ఇక్కడ పోతన గారు గొప్ప మాట వేశారు. తనుజేంద్రుండరచేత వ్రేసను మహోదక్ర ప్రభాశుంభమున్ జన దృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. హరిజను సంరంభము, గొప్ప మాట వేశారు ఇక్కడ. అప్పుడు నిజానికి హిరణ్యకశిపుడు దేన్ని కొట్టినా అందులోంచి రావడానికి సిద్ధంగా ఉన్నాడుగా. గడ్డి పరగను కొట్టినా నరసింహస్వామి వస్తాడు, కానీ స్తంభాన్ని ఎంచుకున్నాడు ఆయన. అందుకే స్తంభం అంటుందిట, ఒరే నన్ను కొట్టురా, నాలోంచి స్వామి వచ్చిన భాగ్యం నాకు దక్కాలి. ఎంత వేగం తనలోంచి స్వామి ఆవిర్భవిస్తాడో ఎదురు చూస్తుంది స్తంభం. అలాంటి స్తంభాన్ని ఒక్కసారి కొట్టగానే ఆ చేతి దెబ్బకి స్తంభం పగిలి ఒక అద్భుతమైన నాదం వినబడి ఆ తర్వాత ఒక మహాకాంతి సాక్షాత్కరించింది. అంటే భగవత్ సాక్షాత్కారం ముందు నాద రూపంలో, తర్వాత జ్వాలా రూపంలో, తర్వాత రూపరూపంలో కనబడుతుంది. ఇంత కాంతికి ఆధారమైన పరమాత్మ అందులో గోచరిస్తున్నాడు ఇక్కడ. అదే సత్యం విధాతుం నిజభృత్యుభాషితం వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. సత్యం విధాతుం వచ్చిన స్వరూపము ఎలా ఉన్నదంటే ప్రహ్లాద హిరణ్యకశపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జైగీయమాన కరుణా వీర సంయుతుండును మహాప్రభావముండును అయిన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగుని. ఆ వచ్చిన స్వరూపము పీతాంబరధారి అయి 1000 చేతులతో ప్రకాశిస్తూ, విశాలమైన వక్షస్థలం, సన్నని నడుము, అద్భుతమైన జూలుతో కూడిన సింహవదనము, అందులో 3 నేత్రములతో ప్రకాశిస్తున్నాడు. నరసింహస్వామి 3 కళ్ళు ఉంటాయి. పాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కెళీ విహార లక్ష్మీనారసింహ. ఏమిటయ్యా ఆ స్వరూపం అంటే, ఆనాభేర్ బ్రహ్మణో రూపం
ఆగళాద్ వైష్ణవం వపు ఆశీర్షాద్ రుద్రరూపం తం తదగ్ర సర్వత శివం అని నృసింహస్వామి స్వరూపాన్ని నృసింహ శాస్త్రములు వర్ణిస్తున్నాయి. పాదము నుంచి కటి వరకు బ్రహ్మరూపము, కటి నుంచి కంఠం వరకు విష్ణు రూపము, ఆపై రుద్రరూపము. ఆ జటాజూటమికుడు జూల్లో ఉంది, 3 కళ్ళతో ప్రకస్తున్నాడు. బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన నారాయణ బ్రహ్మమే నారసింహుడు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ఆ నారసింహ రూపం ఎదురుగా గోచరించింది. మనమంటాం నరసింహుడని, కానీ శుకుడు అంటున్నాడు నా మృగన్ నా మానుషం. ఆ నరుడు కాడు సింహం కట్ట. ఇదేదో బాగుంది. ఆ నరుడు అంటే కాదు సింహం అని సింహంకు చూపించవచ్చు, సింహం అంటే కాదు నరుడిని చూపించవచ్చు. ఎందుకు ఎవడాయన అన్నీ తానే ఏది కాడు, అదే భగవంతుడంటే. అందుకే నృసింహావతారం జ్ఞానావతారం. ఒక జ్ఞానభక్తుడి యొక్క మాట కట్టుబడి వచ్చిన అవతారం నృసింహావతారం. అందుకే జ్ఞానులకు నృసింహోపాసన ఎంతో ఇష్టం. అందుకే జ్ఞానభక్తులైన ఆదిశంకరులు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనడానికి కారణం అది. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి జ్ఞానికి కనబడుతున్నాడు ఆయన. ఎందుకంటే సృష్టిలో మీరు ఏది చూసినా ద్వంద్వమే, 2, పగలు రాత్రి, వెలుగు చీకటి, ప్రాణమును ప్రాణం లేని, సుఖము దుఃఖము, లాభము నష్టము. ఈ 2 మనం చూస్తూ ఉంటాం. ఈ 2 చూస్తూ ఒకదానికి సంతోషిస్తాం, ఒకదానికి దుఃఖపడతాం. కానీ ఈ రెండిట్లోనూ వ్యాపించిపోయిన ఒక చైతన్యం ఉంటుంది. అది రెండిట్లోనూ ఉంటుంది, రెండిటికి అంతదు. అది ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ రెండిటితో ఉన్న ప్రపంచంలో ఉన్నా నిశ్చలంగా ఉంటాడు. అది సంధ్య. ఈ సంధ్య అనే దాన్ని అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. ఇది సంధ్యావతారం. సంధ్యాకాలంలో స్వామి వచ్చాడు. మనం చెప్పుకుంటున్నది అదే కాలం. బాగుంది. ఇక్కడ సంధ్యాకాలంలో ఆవిర్భవించాడు. సంధ్య అంటే సంధ్యాకాలంలో పగటి లక్షణమైన వెలుగు ఉంటుంది కానీ పగలు కాదు. రాత్రి లక్షణమైన చీకటి ఉంటుంది మసక వెలుతురుగా, కానీ రాత్రి కాదు. రెండిటికి సంధ్యలో ఉంటుంది ఇక్కడ. అలాగే సృష్టిలో చూస్తున్న ప్రతి రెండింటిలో అది ఉంటుంది, రెంటికి అంటకుండా ఉంటుంది. అది తెలుసుకోవాలి అంటే ఇలా చెప్తే అలా అర్థమైతే రాదు, దానికి ధ్యానం చేయాలి. ఈ రెండింటి నుంచి బుద్ధిని వెనక్కి తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ వేదాంత శాస్త్రం యోగశాస్త్రం సహాయం తీసుకుంటే సంధయోరఖిల వృత్తిషు. ఇక్కడ మంచి ఆత్మవిచారణ పరులు ఉన్నారు కనుక నేను ఈ మాట చెప్తున్నాను. పెద్దలు చాలామంది ఉన్నారు కనుక, లేకపోతే నేను తొందరగా కథలోకి వెళ్ళిపోయేవాడిని. సంధయోరఖిల వృత్తిషు అంటే మనం కూడా ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం. మనస్సు అంటే ఎప్పుడూ ఆలోచనే, కానీ 2 ఆలోచనల మధ్య ఒక సూక్ష్మ సమయం ఉంటుంది. అక్కడ ఏ ఆలోచన ఉండదు. అది పరమాత్మ యొక్క స్వరూపం అన్నాడు ఇక్కడ. అది ఎలా తెలుసుకుంటామంటే ఒక పూసల హారం ఉపమానం చెప్తున్నా. పూసల దండ, పూసల హారంలో దారం ఉందా లేదా చెప్పండి? ఉంది కదా, కనబడుతుందా? కానీ హారం ఉందంటే దారం ఉందని తెలుసుకోవాలి బుద్ధితో, అంతేగాని తీసి చూస్తా అనకూడదు. ఇక్కడ కనబడని దారం కనబడుతున్న హారం బట్టి ఉందని ఒప్పుకుంటున్నావు, కనబడిని పరమాత్మ కనబడుతున్న ప్రపంచం బట్టి ఉన్నాడని తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే పూసల్లో దారాన్ని చూడాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. 2 పూసలు కొంచెం దూరం చేస్తే కనబడుతుంది. అలాగే 2 ఆలోచనలు మధ్యలో చూస్తే పరమాత్మ కనబడతాడు. ఆయన లేకపోతే వేవీలో ఆయనకి వికారాలేవు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది సంధ్య. ఆ తత్వమే నృసింహతత్వం. అది సంధ్యావతారం, వైద్యుతావతారం. వైద్యుతావతారం ఎలక్ట్రికల్, అది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీలోంచి వచ్చేస్తుంది. ఇక్కడ అస్థి నాస్తి ఘర్షణలోంచి విద్యుత్తులో పుట్టుకొచ్చాడు భగవానుడు. అక్కడ యోగావతారం, జ్ఞానావతారం, సంధ్యావతారం, సద్యోజాతావతారం, ఇన్ని పేర్లు ఉన్నాయండి నృసింహస్వామి అవతార విశేషంలో. అది యోగ నరసింహ, ఉగ్ర నరసింహ, జ్వాలా నరసింహ, ప్రహ్లాద నరసింహ, లక్ష్మీ నృసింహ. ఇవి నృసింహ ఉపాసన రహస్యాలు. అవన్నీ ఇప్పుడు మనం భావన చేస్తున్నాం. అలాంటి స్వరూపము నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, న మృగం న మానుషం. ఎందుకు వచ్చాడు? సత్యం విధాతం నిజ భృత్యు భాషితం. అద్భుతమైన మాట ఇక్కడ. తన భక్తుడి మాట నిజమని రుజువు చేయడానికి వచ్చేట. ఎవడా భక్తుడు? ప్రహ్లాదుడు. ఆయన మాట ఏమిటి? నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంపునను, ఇవాళ కనబడతానన్నాడు కదా, ఆ మాటకు కట్టుబడిచ్చాడు. అంతేకాదు, ఈయన ఇప్పటి భక్తుడండి ప్రహ్లాదుడు. ఆ హిరణ్యకశిపుడు పాపం ఎప్పటి భక్తుడు? అప్పుడు వైకుంఠంలో ద్వారపాలకుడు. అతడు భృత్యువేగా. ఆయన మాట సత్యం చేయడం కోసం వచ్చాడు. ఇది 2వ అర్థం. ఎందుకంటే పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, నరుడు కాదు, మృగం కాదు అనే కండిషన్స్ ఎవరు పెట్టాడు?
హిరణ్యకశిపుడు ఆయన మాట కట్టుబడి వచ్చాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ అది అందులో ఉన్నటువంటి అందమైన రహస్యం. రెండింటికి కట్టుబడి వచ్చాడు. అందుకే 2 అవతారాలు చాలా కష్టపడ్డాయండి. 3వ అవతారం కష్టపడలేదు. ఈ అవతారం చాలా కష్టపడింది. నేరుగా విష్ణువులా రాలేడు, నరుళ్ళ రాలేడు, మృగంగా రాలేడు. అందుకే 2 జాగ్రత్తగా కంబైన్ చేసుకుంటూ వచ్చాడు. ఆ డిజైన్ చేసిన వాడంతా హిరణ్యకశిపుడు. తర్వాత మరొక ఆయన వస్తాడు, ఆ నరవానరుల్లో పెద్ద పర్వాలేదు అనేసాడు. కానీ విష్ణువుగా రాకూడదు, దేవతగా రాకూడదు. అందుకే చాలా కష్టపడి తనకు చేత కాకపోయినా, ఎందుకంటే ఒక నరుడుగా ఒదగాలంటే ఆ పరమాత్మ ఎంత కష్టమండి. అయినప్పుడు నరుడిలో జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఏ అవతారం అది? ఈ కండిషన్స్ లేనిది ఒక్కటే, అది వస్తాడులేండి ఆయన, చూద్దాం. ఆయన కోసమే ఇది పాటలన్నీ కూడా. ఆయన దగ్గర ఈ బాధలేవీ లేవు, అది తెలుసుకుందాం మనం. ఎందుకంటే కష్టపడితే కానీ దొరకడు కృష్ణుడు. ఒక 3 రోజులైనా మనం కష్టపడకపోతే ఎలా అండి? అందుకు 3 రోజులు ఓపిక పట్టండి. ఈ 3 రోజుల వల్ల మనసుకు సంస్కారం ఏర్పడితే అప్పుడు దిగొస్తాడు స్వామి. సరే, మొత్తానికి ఎవరి నిజ భృత్యు భాషితం అంటే ఎవడా భృత్యువు? ప్రహ్లాదుడా హిరణ్యకశిపుడా? ఏదైనా ఇద్దరికి సరిపోయింది ఆ పద్యం. అంతేకాదు, భృత్యువు మాట నిజం చేయడానికి వచ్చాడు. మృత్యువు చెప్పిన మాట అంతటా తానున్నాడు, ఆ మాట సత్యమని చెప్పడానికి వచ్చాడు. వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మన అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్. ఇంతవరకు ఎప్పుడు చూపించనిది, ఎప్పుడు కననిది, విననిది అయిన రూపం ఇది. అలాంటి రూపంతో ఉద్భవించి రాగానే అప్పుడు ఒక్కసారి అప్రతిభుడిపై నిలబడిపోయాడు హిరణ్యకశిపుడు. ఎంత బండరాక్షసుడైనా ఒక్కసారి భయపడ్డాడండి ఆ రూపాన్ని చూసి. రాక్షసుడు కదా, కొంతసేపటి కుదుటపడి ఇతడే విష్ణువా, ఇతడు అంతు చూస్తానని కత్తి ఖడ్గం తీసుకుని ఆయన మీదకి వెళ్తున్నట్ట. ఇది ఎలా ఉన్నది అంటే, దవానలంబు చరుదించు ఖజ్జోతంబు తెరంగున అంటారు పోతన గారు. దావాగ్ని మండుతూ ఉంటే మినుగురు పురుగు ఎగిరినట్టు ఎగిరెట్ట నరసింహస్వామి మీదకి. అలా ఎగురుతుంటే చూస్తున్నాడు స్వామి. ఆ చూస్తున్న స్వామి ఎలా పట్టుకున్నాడు హిరణ్యకశిపుని అనే దాన్ని వర్ణిస్తున్నారు. పంచాననోద్ధూత పావ కజ్వాలలు భూ నభోంతరమెల్ల భూరితముగా దంష్టాంకురాభీల ధగ ధగాయిత దీప్తి అసురేంద్రు నేత్రంబులంధములుగా కంటక సన్నిభూత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చలింప ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై కర్రన కర్రోచులు క్రమ్ముదేరా చటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరలి జిహ్వయాడించి లంఘించి చేత నుడిసిపట్టే నరసింహుడా దితిపట్టినధిప. చేత నుడిసిపట్టే నరసింహుడు ఆ దితిపట్టినధిప. ఎందుకు చెప్పడం కొట్టే అర్థమైందా? అర్థం కాకపోవచ్చు కానీ నరసింహస్వామి కనబడ్డాడు. అదండి పద్యం. అది వ్రాయగలిగిన వాళ్ళు మహానుభావులు. అలాంటి పద్యాన్ని అందించాడు ఇక్కడ. అది పంచాననోద్ధూత పావక జ్వాలలు, పైన జూలు అగ్నిహోత్రంలో మండుతుందిట. అలా ఉన్నటువంటి జూలుతో ఆ కోరలు ప్రకాశిస్తున్నాయి. ఆ కోరల కాంతికి రాక్షసుడి కళ్ళు గుడ్డైపోతున్నాయి. అలా ఉంది. దానికి తోడు అటు ఇటు జూలు విదిలిస్తూ ఉంటే పైనున్న దేవతల విమానాలు కింద పడిపోతున్నాయి. మధ్య మధ్యలో ఇన్ని ఆయుధాలతో వచ్చాడు కానీ గోళ్ళు చూపిస్తున్నట్ట. ఇన్ని ఆయుధాలు పట్టుకొచ్చాను కానీ ఇవేం వాడని, వీటిని వాడతానని చెప్పడం ఇక్కడ. కర్ర నఖరోచులు క్రమ్ముదేరా సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరలి జిహ్వయాడించి లంఘించి చేత నుడిసి పట్టి నరసింహుడు. ఇలా పట్టుకున్నాడు హిరణ్యకశిపుడిని. పట్టుకుని కదులుతున్నాడండి. ఈ పట్టుకోవడం ఎలా ఉందంటే, వేహగేంద్రుండ హివ్రచ్చు కైవడి, గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టుకుని తిన్నగా తీసుకువెళ్ళి తాను ఒక గుమ్మం మీద కూర్చొని ఆ చేతులతో పైకి వాడినెత్తి ఒళ్ళో పడేసుకున్నాడు. ఇక్కడ ఆ పడేసుకుని ఆ గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి అతన్ని సంహరించి ఆ తర్వాత ఆ శరీరాన్ని కింద పడదోసి గోళ్ళు విదిలించుకుని వెళుతున్నాడు. ఇక్కడ ఆ విదిలించుకున్న గోళ్లకు నమస్కారం చేసుకుందాం మనందరం కూడా. ఎటువంటి గోళ్ళండవి? స్ఫురిత విభుద జన ముఖములు పరివిదళిత ధను జనివకపతి తను ముఖముల్ గురు రుచి జిత శిఖిశిఖములు నరహరి కరనఖములమరు నతజన సుఖముల్ నరహరి కరనఖములమరు నతజన సుఖముల్. స్ఫురిత విభుద జన ముఖములు. ఆ గోళ్ళు చూడగానే దేవతల మొహాలు అలా విచ్చుకుంటున్నాయట ఆనందంగా. రాక్షసులు గుండెలు అవిసిపోతున్నాయి, వాటి చీల్చి చెండాడతాడు ఇక్కడ. అలాంటి గోళ్ళు ఎంత అందంగా కనబడుతున్నాయంటే శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన అన్నారు ఇక్కడ. అంటే శరణు వేడిన భక్తులకి ఆ గోళ్ళు నెలవంకల్లా కనబడుతున్నాయట. రాక్షసులకేమో కొడవళ్ళలా గొడ్డళ్ళలా కనబడుతున్నాయి ఇక్కడ. అంటే భక్తులకి రక్ష, దుష్టులకి శిక్ష
కలిగించే ఆ గోళ్ళు మనల్ని రక్షించుగాక అని నమస్కారం చేసుకోవాలి. అది గోళ్ల మీద అంత అందమైన పద్యం ఇచ్చిన పోతన గారికి నమస్కారం. స్ఫురిత విభుద జనముఖములు పరివిదళిత ధనుజనివ్వక పతి తన్ను ముఖముల్ గురు రుచిజిత శిఖములు నరహరి కర నఖములమరు నతజన సుఖముల్. అటువంటి ఆ భవ్యమైనటువంటి ఆ కరములతో ఎలా సంహరించారంటే పురుష రూపంబును మృగరూపంబునుగా నరసింహ రూపంబున రేజును పవలను గాని సంధ్యా సమయంబున అంతరంగమును బహిరంగమును కాని సభాద్వారంబున గగనంబును భూమియుం కాని ఊరు మధ్యంబున ప్రాణసహితంబులు ప్రాణరహితంబులు కాని నఖంబులన్. చూసారా, ఈ రాక్షుడు మేధావి అనుకున్నాం, ఆయన మించిన మేధావి భగవంతుడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే మనం మేధావి అనుకుంటే మేధావులకు మేధావి అయిన మేధావి విక్రమక్రమ అది స్వరూపం. అలా విజృంభించి అసుర సంహారం చేసి ఉగ్రుడై వస్తున్నట్టు నరసింహస్వామి తిన్నగా వచ్చి ఒక సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన దేవతలు ఆయన దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేయడానికి వణికిపోతున్నారని ఒక్కొక్కరు ఉన్న చోటు నుంచే స్తోత్రం చేస్తున్నారు. ఒక్కొక్క దేవత చేసిన స్తోత్రము కొన్ని పేజీలు ఉంటుంది మూలంలో. ఇది కూడా అబ్జర్వ్ చేయవలసినది. ఆయన ప్రసన్నుడు కాలేదు, ఉగ్రంగా గర్జిస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదుని ముందుకు తోశారు. అంతకంటే ముందు లక్ష్మీదేవిని వెళ్ళి బతిమలాడమన్నారు. ఎందుకంటే ఎంత విర్రవేగుతున్న ఆవిడొచ్చి తగ్గు అంటే తగ్గిపోతారు. లోకాల్లో మనం చూస్తుంటాం. అందుకే లక్ష్మీదేవిని పంపించట. కానీ లక్ష్మీదేవి చూసొచ్చి ఈయనెవరో నాకు తెలియదు అంది. ఎందుకంటే ఈ ముఖం నేను ఎప్పుడు చూడలే. మాకు తెలిసిన ముఖం వైకుంఠంలో ప్రసన్నంగా ఉంటుంది. ఇది చూడు ప్రళయసూర్యుడిలాగా ఉంది, ప్రళయార్క బింబంబు పగిదినున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు, శిఖశిఖా సంఘంబు చెలువు చూపెడి గాని చూట్కి ప్రసాద భాసురము కాదు. చూపులు నిప్పులుగా చెబుతున్నాయి. నాకెప్పుడు ఆ చూపులు తెలియవు, ప్రసన్నంగా ఉన్న చూపులు తెలుసు. అలాంటి ముఖం నాకు తెలియదు. ఇది కఠిన విగ్రహం, కోమల విగ్రహం కాదు. కానీ ఇది ఎవరో నాకు తెలియదుట. అంటే లక్ష్మీదేవికి తెలియదనా? పిల్లాడికి ఎంత తెలుసో అక్కడ వాళ్ళకి తెలియాలని ఆవిడ చేస్తున్న లీల అండి ఇక్కడ. మొత్తానికి ఈ పిల్లవాడిని ముందుకు తోశారు. నువ్వు శాంతింపజేయవయ్యా అని. ఆయన తిన్నగా వెళ్ళి ఎవరిని శాంతింపజేయాలి? ఎవడు శాంతమో వాడిని నేను శాంతింపజేయాలా అన్నాడు. ఇక్కడ ఉందండి రహస్యం. ఇక్కడ పట్టుకోవాలి. దేవతలందరూ స్తోత్రాలు అయ్యాయి, ప్రహ్లాదుడు ఒక్క స్తోత్రం చెయ్యలేదు. దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేవాడో లేదో నరసింహస్వామి చేతులతో ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుని తల నిమిరేడండి స్వామి ప్రహ్లాద స్వామి. స్తోత్రం చేయకుండా అలా చేశాడు. అంతమంది స్తోత్రం చేసినా శాంతింపబడలేదు. ఈయన స్తోత్రానికి చల్లబడిపోయాడు స్వామివారు. అది రహస్యం. ఏంటంటే వీళ్ళెవ్వరికీ విష్ణువు అర్థం కాలేదు. ఎవడి వైపు నుంచి వాడు చూశాడు, వాడి యాంగిల్ నుంచి విష్ణువుని చూశారు. విష్ణువుని విష్ణువుగా చూడలేదు. ఇది ఆలోచించాలి. ఆ స్తోత్రం జాగ్రత్తగా చేస్తే అర్థమవుతుంది. దేవతల్లో ఇంద్రాది దేవతలు అంటారు మేము దిక్పాలకులం, ఇన్నాళ్ళు ఈ రాక్షుడి పీడతో బాధపడ్డాం, ఇవాళ నువ్వు వచ్చావు, మేము ఇంకా క్షేమంగా ఉన్నాం. విద్యాధరులు గంధర్వులు ఏమంటారంటే ఎప్పుడూ రాక్షసుడి కోసం అడ్డం పాడ్డం అయిపోయింది, ఇక నుంచి వాడు వెళ్ళిపోయాడు కనుక మేము హాయిగా ఉండొచ్చు. అంటే ప్రతివాడు భగవంతుని ఎలా చూస్తున్నాడు? వాడికి కోరికలు తీర్చిన స్వామిగా చూసాడే తప్ప వాడి యాంగిల్ నుంచి భగవంతుని చూస్తున్నాడు. భగవంతునిగా చూడలేదు. అదే తత్వదృష్టితో చూడలేదు. ఆయన్ని ఆయనగా చూసిన వాడు ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే. అదే జ్ఞానభక్తి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే దేవతలందరూ భక్తులు కారుట, ఎందుకంటే వాళ్ళు భగవత్ తత్వం తెలియదు. నా కోరిక నెరవేర్చడానికి గొప్పవాడు మహిమాన్వితుడు అనుకుంటున్నారే తప్ప ఆయన అసలు తత్వం తెలిసిన వాడెవడు? ఒక్కడే. అలాంటి తత్వం తెలిసిన భక్తుడికి భగవంతుడు ఎప్పుడూ శాంతం, అందులో సందేహం లేదు ఇక్కడ. అందుకే ప్రపంచోపశమం శాంతం, శాంతస్వరూపుడు భగవానుడు. ఇది జ్ఞానదృష్టి. జ్ఞానభక్తుడు ప్రహ్లాదుడు. అందుకని స్తోత్రం చేయలేదు, భజనలు చేయలేదు, ఏమీ లేదు. వెళ్ళి నిలబడగానే ఒక్కసారి చెయ్యి చాచి ఒళ్ళో పెట్టుకుని తల నిమిరేక ఆనందపరసుడై అప్పుడు భగవత్ తత్వాన్ని అద్భుతంగా స్తోత్రం చేస్తాడు పిల్లవాడు. చేసిన తర్వాత నవ్వుతో మాట అడిగాడు నరసింహస్వామి. నన్ను చూస్తే భయం వేయట్లే? చూడు వాళ్ళందరూ ఎంత ఉడికిపోతున్నారు, నీకు భయం వేయట్లేదా అంటే ఒకసారి జూలు నిమిరెట్టాను. నిమిరి ఆ కూరలు కూడా ఒకసారి లాగి ఎంత అందమైన రూపం చూస్తే భయం వేస్తుందా? భయాన్ని భయపెట్టడానికి వచ్చిన అభయస్వరూపుడివయ్యా. అసలు దేనికి భయపడాలో దానికి భయపడాలి. కొంచెం తెలివైన వాడు భయపడాల్సింది సంసారానికి భయపడాలి. ఇది చాలా భయంకరమైనది. చూడ్డానికి బాగా కనబడుతుంది కానీ ముంచేస్తుంది, ఊబి లాంటిది ఇక్కడ. కనుక తెలివైన వాడు సంసారానికి భయపడతాడు, నీకు భయపడ్డు. చూడు ఎంత చక్కటి రూపం. ఖరధంష్ట్రా భృకుటి సటానక యోగ్రధ్వానయున్
రక్తకేసరయున్ దీర్ఘతరాంతరమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి జూచి నే వెరవ. ఆ కోరలతో, భయంకరమైన కనుగుడ్లతో, జూలుతో ఉన్న నీ నరసింహ రూపం చూసి నాకు భయం వేయట్లేదు. భయం దేనికి కలుగుతుందో తెలుసా? పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే. భయం వేసేది ఈ సంసారంలో. ఇదే సత్యం అనుకుని దీనికోసం దేవుళ్ళాడుతూ రాగద్వేషాలతో కొట్టుమిట్టాడుతాం. ఎవడు చెప్పినా ఆలోచించాం, చివరికి ముంచేస్తుంది. నాకు సంసారం అంటే భయం లేదండి అన్నాడు ఒక ఆయన. అంటే జబ్బు బాగా ముదిరిందని అర్థం తెలుసుకుంటాడు. ఎందుకంటే నాకు ఎంత గిల్లినా నొప్పి రావట్లేదు అంటే ఏమంటారండి? ఆ స్కిన్ టెస్ట్ చేసుకోవాలి. గిల్లితో నొప్పించిందంటే ఆరోగ్యం ఉన్నట్లు. కనుక సంసారం చూసి భయపడి దీని నుంచి బాగుపడాలి, బయటపడాలి అనుకున్నా అంటే వాడు ఆరోగ్యవంతుడు. ఇది ఇంకా బాగుంది, ఇందులోనే దేవుళ్ళు ఆడుతాడంటే వాడు బాగులేదు. ఇంకా ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ దేనికి భయపడతానన్నాడు ఈయన? మరొక్కసారి అడుగుతున్నాను. సంసారదవాగ్నికి వెరుతు సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుష్టశతసర్పసమాకులస్య దీనస్య దేవదయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మీ అందరికి కరావలంబ స్తోత్రం తెలుసు కదా? ఒక్కసారి ఇంటికి వెళ్ళి చదవండి. 10 శ్లోకాల్లో ప్రతి శ్లోకం ముందు సంసార 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 వస్తుంది. పరిశీలించండి. అంటే ప్రహ్లాదుడు భాష ఏమిటో ఆదిశంకరుల ఘోష కూడా అది. ఇద్దరు ఎందుకంటే జ్ఞానభక్తుడు. అందుకే సంసారం ఎంత భయంకరంగా చూపిస్తూ దీని నుంచి నాకు చేయూతనివ్వవయ్యా అని అడిగాడండి. ఇక్కడ అది రహస్యమైన మాట. ఇక్కడ అంటే ఒక ఊబిలో కూరుకుపోతున్నవాడు వాడంతర వాడు పైకి రాలేడు, ఒడ్డునున్నవాడు పైకి లాగాలి. ఆ భావం చూపించారు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. దీని నుంచి బయటకు పెట్టాలంటే నువ్వే, నీ చేయూత లేనిది దీని నుంచి బయటపడలేనయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. ఈ చేయూత ఎందుకు ఇస్తారంటే పైకి లాగడానికి. ఉగ్ర నరసింహుడు అని మనం అంటాం. ఉగ్ర అన్నప్పుడు తీవ్రమైన కోపం అంటాం కాదుట. ఉగ్ర అంటే ఉత్గ్రసతి ఇది ఉగ్రహ, పైకి లాగువాడు అని అర్థం అండి ఇక్కడ. ఆ మంత్రానికి వ్యాఖ్యానమే శంకరులు రచించిన కరావలంబం. ఉగ్రం వీరం మహావిష్ణు. మంత్రం సభలో చెప్పకూడదు దగ్గర నేను చెప్పట్లేదు, గురూపదేశంతో చేయవలసినది ఇక్కడ. ఆ మంత్ర రహస్యం ఇది. పైకి లాగువాడు. అదే నరసింహస్వామిని పట్టుకుంటే సంసారం నుంచి బయటకు వచ్చేస్తాం. అయితే ఆయన పైకి లాగేస్తాడంటే మనం నూతిలో కూరుకుపోతే బయట ఉన్నవాడు పైకి లాగాలి కదా. వాడు పైకి లాగాలంటే నువ్వేం చేయాలి? నువ్వు చెయ్యి పైకి ఎత్తాలి, అంతే కదా. ఆయన అంత వచ్చి లాగడు. అంటే ఎవడి చెయ్యి పైకెత్తుతాడో వాడి చెయ్యి పైకి లాగుతాడు స్వామి ఇక్కడ. అంతేగాని అందరూ ఇది ఇంకా బాగుంది ఇందులోనే ఉంటారంటే లాగడు. నువ్వు ఇందు నుంచి బయటపడాలనుకుని నువ్వు చేయి ఎత్తితే ఆయన చేయూతిస్తాడు. తెలుసుకో. చేయెత్తడం పురుష ప్రయత్నం, చేయూతనివ్వడం ఈశ్వర అనుగ్రహం. రెండు కలిస్తేనే మోక్షం. ఇది ఇందులో ఉన్న రహస్యం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పైకి ఎత్తవయ్యా అనడంలో. అందుకే నేను దీనికి భయపడతాను కానీ దానికి భయపడను. ఒడ్డు నుండి పైకెత్తే నిన్ను చూసి భయపడ్డవేంటయ్యా? లోపలికి ఊబిలా లాగేస్తున్న దీనికి భయపడాలి. కానీ అయితే ఇప్పుడేదో బాగుంది, కానీ జీవితంలో రాను రాను ఏ మోహం ఎలా కమ్ముతుందో తెలియదు. ఆ మోహంలో పడి కూరుకుపోకుండా నన్ను ఉద్ధరించవయ్యా, ఇది ఇందులో ఉన్న మాట. వెంటనే చాలా బాగుంది, నీకేదైనా కోరుకుంటే చెప్పు, కోరుకో తీరుస్తానన్నాడు ఇక్కడ. అదే అనకయ్య స్వామి. నువ్వు ఏదైనా కోరుకో అనగానే దృష్టిమని ప్రపంచం వైపు వెళ్ళిపోతుంది. పైగా అన్నీ ఇచ్చేవాడు ఎదురుగా నిలబడి ఏది కావాలని అడిగితే ఎన్ని ఆలోచిస్తామో మనం. ఉబ్బి తబ్బిబ్బైపోతాం, ఉక్కిరి బిక్కిరైపోతాం. నా లేదా ఎందుకయ్యా నిన్ను ఇబ్బంది పెడతావు? వద్దు. కోరిక తీరుస్తానని అంటే పుచ్చుకున్నవాడికో ప్రయోజనం ఉంటుంది, ఇచ్చేవాడికో ప్రయోజనం ఉంటుంది. నీకు నాకు కూడా ప్రయోజనం లేదు. నన్ను ఉద్ధరించడం వల్ల నీకు వచ్చేది ఏమీ లేదు. నాకేదో ఇవ్వడం నాకేది అక్కర్లేదు. అయితే ఒక మాట అన్నాడు, నేను కనబడితే అందరూ కోరికలు అడుగుతారు కదా, అలాంటిది నువ్వేది అడగకపోతే బాగోదు కనుక ఏదో ఒకటి అడుగుంటాడు ఇక్కడ. నిజమే, భగవంతుడిని ఏది అడగకపోతే బాగోదు. కొంతమంది పాపం గుళ్ళకి గోపురాలకు వెళ్ళి ఏమంటే ఏది కోరుకోకూడదా అండి అని భయపడుతూ వచ్చి అడిగారు. అలా భయపడకండి. కోరికంటూ ఉంటే కోరుకోవడం మంచిదే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన కాకపోతే ఎవరిని అడుగుతామండి? ఏదైనా ఇచ్చేవాడు ఆయనే, ఆయన అడగాలి కూడా. అడిగేమనుకోండి మనకి ఏది నెరవేరినా అది ఆయన ఇచ్చాడన్న స్పృహ ఉంటుంది, అందుకు అడగాలి ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన మాట ఇక్కడ. అయితే ఆ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. ఆయన అడిగే కోరిక అదొక్కటే. ఈయనేమడిగాడో తెలుసా? ఏదో ఒకటి కోరుకో అంటే ఇంత అడుగుతున్నాడు కనుక కోరుకోకపోతే బాగుదని ఏ కోరిక లేని స్థితి ఇమ్మని కోరుకుంటున్నాను స్వామి అన్నాడు ఇక్కడ.
అంటే కోరిక వస్తే కొరత వస్తుంది, కోరిక వస్తే ప్రపంచం గుర్తొస్తుంది, నువ్వు పక్కెళ్ళిపోతావు. అది ఏ కోరిక లేని స్థితినిమ్మని కోరుకుంటున్నాను అనగానే సంతోషించి, నువ్వు అటువంటి సహజ భక్తుడు నాయన అని అంటే ఒక్క కోరుకుందన్నాడు ఆయన. మా నాన్నకి సద్గతి కావాలి అన్నాడు ఇక్కడ. మరి ఇది కోరిక కాదా అని మీరు అనొచ్చు. ఇది కోరిక కాదు, ధర్మం. తన తండ్రికి సద్గతి కావాలి, ఇది అడిగాడు. నువ్వు పుట్టగానే నీ పూర్వీకులందరికీ సద్గతి కలిగింది, నువ్వు దాని విషయంలో భయపడక్కర్లేదు. ఇప్పుడు నువ్వు చేయవలసింది నీ తండ్రికి చేయవలసిన ఔద్వదైక క్రియలు చేయి. అదే మా తండ్రికి ఎలాగ మోక్షం వచ్చింది కానీ కర్మలు మానేస్తాను కాదు, చెయ్యాలి, నీ బాధ్యత అది. ఇక్కడ చూడండి, అది శాస్త్రం. చెయ్యు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చెయ్యు. నువ్వు ఎన్నో పుణ్యాలు చేసుకు పుట్టావు కనుక భోగాలు వద్దన్నా వస్తాయి. ధర్మబద్ధమైన భోగాలు అనుభవించు. నిష్కామంగా నన్ను ఉద్దేశించి యజ్ఞములు ఆచరించు. సదా నన్నే హృదయంలో ధ్యానించుతున్న నీవు నన్నే పొందుతావు. ఇది అభయం ఇచ్చాడు. ఇలా ప్రహ్లాదుడు నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇది ప్రహ్లాద చరిత్ర, నృసింహ అనుగ్రహం. ఇటువంటి కథని వింటే ఎటువంటి పుణ్యం లభిస్తుందంటే ఇందులో 3 అంశాలు ఉన్నాయి ఆయన అన్నాడు సుఖయోగింద్రుడు. శ్రీరమణీయమైన నరసింహ విహారము, అది ప్రధానం. ఇంద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్రు సంచారము. 3. ఒకటి నరసింహస్వామి వైభవం, 2వది రాక్షస సంహారం, 3వది ప్రహ్లాదుని యొక్క చరిత్ర. ఈ 3ంటిని ఎవ్వడైన సువిచారత విన్న పఠించిన, సువిచారత అంటే ఆలోచిస్తూ జాగ్రత్తగా విన్న పఠించిన అతనికి ఏం కలుగుతుందంటే ఏ భయము కల్గని లోకము చెందు భూవరా. అతడు ఏ భయము లేని స్థితిని పొందుతాడు అన్నాడు ఇక్కడ. భయమే దుఃఖానికి కారణం, అంతే కదా. ఒకడు లేకపోతే ఏడుపు, రాదేమో అని దుఃఖం, వస్తే పోతుందేమో అని బాధ. ఆ భయము లేని స్థితి ఇస్తాడు, అదే జ్ఞానము, అదే భక్తి, దాన్ని ప్రసాదిస్తాడు. అందుకే దివ్యమైనటువంటి నృసింహావతారాన్ని శ్రద్ధగా విన్న నృసింహ ఉపాసనా ఫలం లభిస్తుంది. నృసింహోపాసన వల్ల భౌతికంగా కలిగే ప్రయోజనాలు అకాల మృత్యు, అపమృత్యు దోషాలు పోతాయి, రోగనాశనం జరుగుతుంది. ఎందుకంటే వైష్ణవుల్లో మృత్యుంజయతత్వం నరసింహస్వామి, ఇదొక రహస్యం. అది సంపూర్ణమైన బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైనటువంటి నారాయణ స్వరూపం అది ఇక్కడ. అందుకే ఆయన కథ విన్న, ఆయన అనుగ్రహం గురించి భావన చేసిన, అందులో భక్తుడితో కలిసిన భగవంతుడు ఇంకా బాగుంటాడండి. ఎందుకంటే పిల్లల్ని మచ్చిక చేసుకుంటే తల్లి మనల్ని చక్కగా చూస్తుంది ఇక్కడ. కనుక భక్తులు మనవాళ్ళు లేకపోతే భగవంతుడు మనవాడైపోతాడు ఇక్కడ. అందుకే ప్రహ్లాద వరదుడైన నరసింహస్వామిని మనం ప్రహ్లాద చరిత్ర ద్వారా తెలుసుకుని ధన్యులమయ్యాం. అటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. సర్వం శ్రీ లక్ష్మీ నృసింహ చరణారవిందార్పణమస్తు. ప్రహ్లాద వరద శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి, శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి. ఇంతేనా? శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం శంఖం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాడమర్కచ్చవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. శ్రీలక్ష్మీ నృసింహం భజే. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. రేపటి రోజున గజేంద్ర మోక్ష ఘట్టాన్ని మనం చెప్పుకోబోతున్నాం. దానికి ఎంత గొప్ప ప్రాధాన్యం ఉన్నది అనేది చాలామందికి తెలిసినదే. అందులో సన్నివేశంలో రహస్యం ఏమిటి, ఆ స్తోత్రంలో మర్మం ఏమిటి, ఇది తెలుసుకోబోతున్నాను రేపటి రోజున. భగవద్ అనుగ్రహం. ఎందుకు హిరణ్యకశిపుడు ఎవరు, ప్రహ్లాదుడు ఎవరు, అది రేపు ప్రవచన ప్రారంభంలో చెప్పుకుని గజేంద్ర మోక్ష ఘట్టంలోకి ప్రవేశిద్దాం.